కల్వకుంట్ల కవిత గారి లేఖ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఆ లేఖలో ఆమె డియర్ డాడీ అని చంద్రశేఖరరావు గారికి లేఖ రాసినట్టుగా, ఎల్కతుర్తి సభ తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి అనుకూల స్పందన, వ్యతిరేక స్పందన, ఈ అంశాలతో పాటు కేసీఆర్ ప్రసంగం పైన ఆయన చేసినటువంటి ప్రసంగం కొన్ని చోట్ల ఎందుకు మెప్పించలేదు, కొంతమందికి ఎట్లా నచ్చలేదు అనేటువంటి వివరాలతో కూడినటువంటి లేఖ. అది దాదాపుగా అన్ని పత్రికలు కవర్ చేసినట్టున్నాయి. అసలు ఆ లేఖ ఎట్లా లీక్ అయింది? కూతురు తండ్రికి లేఖ రాసింది. పర్సనల్ నిజంగా అది ఆమె రాసిన లేఖనేనా చెప్పలేం. ఆమె నోరు తెరిచే వరకు తెలియదు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఓ అలజడి ఉంది, ఓ పంచాయతీ నడుస్తూ ఉంది అనేటువంటి ఒక వాతావరణాన్ని మాత్రం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ లెక్క కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కల్వకుంట్ల కవిత గారు ప్రతిసారి ఇట్లే లేఖలు రాస్తారా? రాసిన ప్రతిసారి ఈ లేఖ లీక్ కాలేదు. మరి ఈసారి ఎందుకు లీక్ అయింది? వాళ్ళే లీక్ చేసి ఉంటారు. లేకపోతే అది కేసీఆర్ దాకా పోయేటువంటి లేఖ కూడా కాకపోవచ్చు, లేదంటే బయట ఇంకెవరైనా సృష్టించవచ్చు. కానీ చర్చ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం చుట్టూ జరిగేటట్టు మాత్రం ఒక ప్రయత్నం జరిగింది. నాకు మొన్న రాత్రి పంపిరా లేఖ ఎవరో, ఇది ఎక్కడదా ఇది ఫేక్ అయ్యిందని నేను పక్కకు పారేసిన, ఎందుకంటే దానికి అథెంటిఫికేషన్ లేదు. అయితే నిన్న చూసరికి దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏంది లేఖ అంటే, ఆ లేఖ ద్వారా కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన కల్వకుంట్ల కవిత తన అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా ఆ లేఖలో 6-7 పేజీల లేఖలో చెప్పినట్టుగా ఉంది. వాళ్ళ నాయన దగ్గరికి డైరెక్ట్గా పోయి ఈ లేఖ రాసినంత సేపట్లో ఆమె ఇంటికి వెళ్ళి ఫామ్ హౌస్ పోయి చెప్పి మళ్ళీ రావచ్చు, లేకపోతే ఫోన్ చేయొచ్చు, ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. డాడీ ఇట్లా అయిందని. ఈ లేఖ ఎట్లొచ్చింది మధ్యలోకి? ఇదొక ప్రాపగండా, ఇదొక ఏది అంటే మళ్ళీ అది బీఆర్ఎస్ అనుకూల మీడియాలో ఇస్తే తప్పు అవుతుందని వ్యతిరేక మీడియాకు పంపించారు అందరు. నాకు కూడా పంపిరు. అది విషయం ఏంటంటే, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారికి బీఆర్ఎస్ పార్టీలో పొసుగుతలేదు, ఆమెను చిన్నచూపు చూస్తున్నారు అనేటువంటి ఒక సానుభూతి కార్యక్రమానికి తెరలేపినట్టుగా కనిపిస్తూ ఉంది ఆ లేఖ. ఆ లేఖ విషయం కాసేపు పక్కన పెడితే, నంబాల కేశవరావు గారు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. ఈ ఎన్కౌంటర్ మృతులకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలని పోలీసులు విడుదల చేశారు. ఆ ఫోటోలను పరిశీలిస్తే ప్రతి మావోయిస్టుకు తలలోనే తగిలింది బుల్లెట్. తలలు పగిలిపోయి ఛిద్రం అయిపోయినాయి. మరి పోలీసులు చెప్పేటువంటి ఒక కామన్ థింగ్ ఒకటి ఉంటుంది కదా, ఏమని, ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు కానీ పోలీసు వాళ్ళు లొంగిపోమంటే లొంగిపోనటువంటి వాళ్ళు కానీ వాళ్ళని ఎక్కడ కాలుస్తారంటే మొదటగా కాళ్ళకు కాలుస్తారు. కాళ్ళకు కాల్స్తారు, అదొక రూలు, అట్లే కాల్చాలి. మోకాళ్ళ కంటే కింది కాల్చాలి, అంటే ప్రాణాపాయం లేనటువంటి చోట్ల కాల్చాలి. అట్లా ఒక్క బుల్లెట్ దాకినట్టుగా లేదు. ఈ మొన్న చంపినటువంటి 27 మంది మావోయిస్టులు అందరి తలలకి గురిపెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ పోలీసుల ఇంటెన్షన్ ఏందో స్పష్టంగా దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. నీకు ఎక్కడన్నా ప్రజా సమూహాలు వచ్చినప్పుడు దాన్ని నియంత్రించడం కోసం ఫస్ట్ హెచ్చరిక, తర్వాత లాఠీ చార్జు, ఆ తర్వాత బాష్పవాయు గోళాలు, ఆ తర్వాత రబ్బర్ బుల్లెట్లు, ఇంకా పరిస్థితి విషమించితే ప్రజల్ని భయపెట్టడానికి 303 రైఫిల్, 303 అని ఒకటి ఉంటుండే. సౌండ్ ఎక్కువ వస్తే తక్కువ ఉరుకుతుంది, థీమ్ అంటది, కానీ సౌండ్ 303 అని ఒకటి ఉంటుంది, అది భయపెడుతందుకు. అది కూడా ఎక్కడ కాళ్ళకు గాలవాలి, మోకాళ్ళ కింది గాలవాల్సినటువంటిది అది. కానీ ఈ ప్రమాణాలు ఏవి పాటించకుండా, అసలు వాళ్ళు లొంగిపోతామని చెప్పినా కూడా వినకుండా వాళ్ళ మీద ఉన్నటువంటి రివార్డుల కోసమా అవార్డుల కోసమా తుటా వాళ్ళ తలలో బుల్లెట్లు దిగేటట్టు కాల్చి చంపారు. దీన్ని బట్టి ఈ దేశం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది మావోయిస్టుల పైన అనేది స్పష్టతనిచ్చేటువంటి వార్త శనార్థి తెలంగాణలో ఉంటుంది. నంబాల కేశవరావును కూడా అలాగే నంబాల కేశవరావును కూడా హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసి చంపారు అనేటువంటి ఆరోపణ ఒకటి ఆ వర్గాల నుంచి వస్తూ ఉంది.
ఇక శనార్థి తెలంగాణలో మరో ఎక్స్క్లూజివ్ ఏంటంటే నంబాల కేశవరావు ఏదైతే ఉందో ఆయన ఇంటర్వ్యూ ఇవాళ శనార్థి తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి కథనంగా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. నంబాల కేశవరావు చనిపోయిండు. ఓ 40 సంవత్సరాల నుంచి ఆయన నేరుగా ప్రజలతో సంబంధాలు లేరు. ఆయన ఆలోచనలు కూడా ఎక్కడ పెద్దగా మీడియాలో కనిపించినట్టుగా లేదు. కాబట్టి ఆయన ఆలోచనలు ఏంటి, నంబాల కేశవరావు ఆలోచనలు ఏంటి, ఆయన ఏమనుకున్నాడు ఈ సమాజం పట్ల, ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి వివరాలను ఇవాళ మీ ముందుకు తీసుకొస్తా ఉంది శనార్థి తెలంగాణ పత్రిక. వీటితో పాటు నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి గారి పేరు వినిపించింది ఈ ఛార్జ్షీట్లో అని చెప్పి ఓ కథనాన్ని నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. గోల్డెన్ డోమ్కి సంబంధించినటువంటి కథనం ఇప్పుడే మీరు ప్రత్యేకంగా చూసారు. వీటితో పాటు అనేకమైనటువంటి ఇంట్రెస్టింగ్ అంశాలు ఇవాళ మార్నింగ్ న్యూస్లో ఉన్నాయి. సో మరి ఆ న్యూస్ చూద్దాం. చూసే కంటే ముందు మార్నింగ్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక అతి త్వరలో ఒక అద్భుతమైనటువంటి డాక్యుమెంట్ని మళ్ళీ బయట పెట్టబోతా ఉన్నాం. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికకు సంబంధించినటువంటి విజువల్ చూసుకుంటే, మన దళాలు పాకిస్తాన్ని మోకాళ్లపై నిలబెట్టాయి, ఆ దేశ వైమానిక స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేసింది. రాజస్థాన్ పర్యటనలో మోడీ, నా రక్తనాళంలో ప్రవహించేది రుధిరం కాదు సింధూరం. ప్రధాని 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించినటువంటి సందర్భంగా మోడీ మాట్లాడి, సింధూరం గన్ పౌడర్గా మారితే పర్యావసనం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమైందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తన రక్తనాళంలో ప్రవహిస్తున్నది రుధిరం కాదు సింధూరం అని భావోద్వేగంగా తెలిపారు. పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టాయంటూ భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించాయి. ఇకపై పాక్ పాల్పడే ప్రతి ఉగ్రదాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. పాల్గామ్ ముష్కర దాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా 22 నిమిషాల్లో 9 భారీ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశామని వెల్లడించారు. ఆ చర్య ద్వారా మన మహిళల సింధూరాన్ని చెరిపేసిన వాళ్ళను మట్టిలో కలిపేసినట్టుగా తెలిపారు. ఆ ఎడగలిపిరు అసలు ఈడ చంపినోళ్ళు ఆ 4 దొరకలే ఇప్పటిదాకా, అసలు దొరకలే. ఇంకా వాళ్ళు ఎటుపోయారు? కానీ ఈ డైవర్షన్ చేసేప్పుడు మన భద్రతా బలగాల సత్తా విషయంలో ఎలాంటి తేడా లేదు, సందేహం లేదు. వాళ్ళకి నిజంగా ఇచ్చినట్టే ఈ పాటికి ఆ 4 షీరి చింత కట్టేటోళ్ళు. మరి ఇప్పటిదాకా ఆ 4 ఎందుకు దొరకలేరో తెలియదు. మొత్తం పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి జాగాకు పోయి పాయింట్ చూసి మరి కొట్టగల శక్తి మనకు ఉన్నప్పుడు ఈ 4 కాశ్మీర్లోనే తిరుగుతున్నటువంటి ఈ 4 దొరకకపోయి ఇప్పటిదాకా. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను రాజస్థాన్లోని బికనేర్లో గురువారం మోడీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం రాజస్థాన్లో 26,000 కోట్లతో చేపట్టనున్న వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. 22 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఆపరేషన్ సింధూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడతా ఉన్నారని చెప్పారు. ఎస్, మా సైనిక శక్తి పట్ల ఈ దేశం పట్ల మేము గర్వపడుతున్నాం. కానీ సడన్గా పాకిస్తాన్తో చర్చలు అని చెప్పి శాంతి చర్చలకు పాకిస్తాన్తో పోతూ ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు శాంతి చర్చల కోసం ముందుకు వస్తే వాళ్ళని కాల్చి ఈ గర్వం ఎక్కడ ఉంది ఇక్కడ? అంటే ఒక నీతి, ఎస్, దౌత్యం ద్వారానే చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం జరుగుతుంది. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాం, త్వరలో యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ పనులు అని చెప్పి కిషన్ రెడ్డి బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక సాయం చేయండి, సాకారం చేస్తాం. రేపు నీతి ఆయోగ్ దృష్టికి 4 సాగునీటి పథకాలు రివర్ గ్రిడ్లో భాగంగా ప్రతిపాదించనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒక వార్త చూస్తున్నాం. నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతా ఉన్నారు. పోయినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక్కసారి గుర్తు చేస్తాం, ఈ 42% బీసీ రిజర్వేషన్ కాయిదాలు ఆ ప్రధానమంత్రి గారికి అఖిలపక్షంతో మీరు పోతా అన్నారు కదా, అఖిలపక్షంకి నీతి ఆయోగ్లోకి రానియరు కాబట్టి ఆన్నే అడిగి ఒక సమయం తీసుకోనన్నా ప్రధానమంత్రి గారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. కాల్పుల్లో 2 ఇజ్రాయేలీ దౌత్యవేత్తల మృతి, వాషింగ్టన్లో దుశ్చర్య, ఫ్రీ పాలస్తీనా అంటూ నిందితుడి అరుపులట. మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్గా ఇండోనేషియా సుందరి, శిల్పకళా వేదికపై పోటాపోటీగా సాగిన నైపుణ్య ప్రదర్శనలు. మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్గా ఇండోనేషియా సుందరి గెలిచిందట. పూర్తి ఛాంపియన్ కాలే, పూర్తి ఛాంపియన్ 30 అది వేరే ఉంది. డాడీ భాజపాను మరింతగా టార్గెట్ చేయాల్సిందేమో, ఆ పార్టీపై 2 నిమిషాలే మాట్లాడారు. ఇదే లేఖ సారాంశం. భవిష్యత్తులో ఆ పార్టీతో లేకున్నది మన దగ్గర ఉన్నది. ఇదిగోంది, ఇదే లేఖ. నాన్నకు ప్రేమతో అని లేఖ. ఇగో ఇదే లేఖ.
కల్వకుంట్ల కవిత గారు వాళ్ళ డాడీకి రాసినటువంటి లేఖ, ఆ లేఖలో ఉన్నటువంటి విషయాలు ఇవి. డాడీ, కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్ అని చెప్పి రాసింది. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే క్యాడర్ మోరల్ ఈజ్ హై, పెరిగింది. క్యాడర్ స్టేడ్ అంటిల్ ద ఎండ్. లిజన్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్ తోటి మీ స్పీచ్ విన్నారు, లాస్ట్ దాకా ఉన్నారు. మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలామందికి నచ్చింది. అలాగే కాంగ్రెస్ ఫెయిల్ మీరు చెప్పిన తీరు చాలా బాగుంది అనుకుంటున్నారు. పెహల్గాం అమరులకు మౌనం బాగుంది. పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారు అని ఫీడ్బ్యాక్ వచ్చింది. 7వ పాయింట్ ఏం చెప్పిందంటే తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారు. ఓవరాల్గా ఇంకొంచెం పంచు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ క్యాడర్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద మీటింగ్ అని చెప్పి పెట్టింది. డాడీ, పోలీస్కు వార్నింగ్ కూడా వెల్ రిసీవ్డ్, అంటే బాగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది కూడా బాగుందని 8వ పాయింట్గా రిసీవ్డ్. ఇది ఎన్నోది, ఇది 7వదే మళ్ళా. ఇక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏముంది? ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ బిల్ మీద మాట్లాడకపోవడం, బీసీ 42% అంశం విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం, ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళా పాత ఇన్ఛార్జీలను ఇవ్వడంతో వీళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని కాన్స్టిట్యున్సీలో వచ్చింది. మళ్ళా పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ సెలక్షన్స్ బీఫామ్స్ పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్టు కొన్ని దగ్గర నుంచి తెలిసింది. లోకల్ బాడీస్లో సర్పంచెస్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జెస్ నుండి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి డైరెక్ట్గా బీఫామ్స్ ఇవ్వాలని కోరుకున్నారు. మీరు స్టేజ్ మీదకు వచ్చే లోపట ఇదేందో 2001 నుండి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నారు. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందట. బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్స్ మొదలు పెట్టారు. పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు. బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ. రైట్. ఇక ఇక్కడ ఇదేందో కనిపిస్తలేదు, అది కాంగ్రెస్ మీద గ్యారంటీస్ లో గ్రాస్ రూట్ లో ఫెయిల్ అయిపోయింది. బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమో అనే ఆలోచన మన క్యాడర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నట. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది. ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఆర్ గైడ్ లైన్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ ప్లీనరీ ఫర్ 1 or 2 days హియర్ యాజ్ మెనీ ఒపీనియన్స్ ఫ్రమ్ క్యాడర్ అండ్ గివ్ దెమ్ ఏ గైడ్ లైన్స్. ఆ తర్వాత కొంచెం ఈ విషయం సీరియస్గా థింక్ చేయండి. సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్ అని చెప్పి థ్యాంక్ యూ కవిత అని చెప్పి పెట్టినటువంటి లెటర్. చాలామంది మీతో ఇంకోటి ఉంది, చాలామంది మీతో ఫోటో దిగాలని, చేయి కలపాలని అంటుంటే చాలా హార్ట్ బర్నింగ్గా అనిపించింది. జెడ్పీటీసీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ చాలామంది మీకు యాక్సెస్ దొరకటం లేదని చాలా బాధపడుతున్నారు. సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారు. కైండ్లీ వాళ్ళని కూడా కలిసి ప్రయత్నం చేయని చెప్పేసి సరే ఇదేలే లెటర్ అంతా. అయితే ఈ లెటర్ పైన నిన్న సుదీర్ఘమైనటువంటి చర్చ సాగింది. డాడీ బజాపాన్ మరింతగా దీంట్లోంచి ఈ లెటర్లోంచి అంశాలను ఏ పత్రిక ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ తీసేసుకుంది. అసలు విషయం ఏంటంటే ఈ లెటరు ఆయన పోస్టులు వేసిన లెటర్ కాదు,
లేకపోతే ఎవరికైనా ఇచ్చి తీసుకుపోయి ఇచ్చి రాపో అని చెప్పింది కూడా కాదు. మరి దొంగతనంతో ఫోటో తీస్తే కూడా తప్పే. ఇప్పుడు లెటర్ నా లెటర్ ఉన్నది, ఈ లెటర్ కావాలనే వీళ్ళే లీక్ చేసుకుర్రు వీళ్ళ ఫ్యామిలీయే. అట్లా ఇది దీని సారాంశం. మీ ప్రసంగంలో రేవంత్ పేరు ప్రస్తావించకపోవడం ప్రజలకు నచ్చింది. సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్కు కవిత లేఖ రాసిందట. బరాసా రజతోత్సవ సభలో భాజపా గురించి కేసీఆర్ తక్కువగా మాట్లాడడంతో భవిష్యత్తులో ఆ పార్టీలో బరాసా పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలు కొందరు మొదలుపెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి సభ అనంతరం పార్టీ అధినేత కేసీఆర్కు కవిత రాసినట్టుగా ఒక లేఖ గురువారం బయటకు వచ్చింది. అయితే దీనిపై బరాసా వర్గాలు కానీ కవిత కార్యాలయ వర్గాలు కానీ స్పందించలేదు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కవిత శుక్రవారం హైదరాబాద్కు చేరుకోనున్న నేపథ్యంలో ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. రైతోత్సవ సభ విజయవంతమైందని కేసీఆర్కి అభినందనలు తెలుపుతూ రాసినట్టు ఈ లేఖలో పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ పేరిట అంశాల వారీగా పేర్కొన్నారు. సానుకూల ఫీడ్బ్యాక్. సభ విజయవంతంతో పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నారు. మీ ప్రసంగం పూర్తయ్యే వరకు శ్రద్ధగా విన్నారు. మీరు ఆపరేషన్ కగార్పై మాట్లాడడం చాలా మందికి నచ్చింది. కాంగ్రెస్ ఫెయిల్ అని పార్టీ శ్రేణులతో మీరు చెప్పించిన విధానం బాగుందని అనుకుంటున్నారు. పాల్గాం అవర్లకు నివాళి మౌనం పాటించడం బాగుంది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చింది. ఆయన మిమ్మల్ని రోజు విమర్శిస్తూ మీరు హుందాగా ఉన్నారనే ఫీడ్బ్యాక్ వచ్చింది. తెలంగాణ అంటే బరాసా తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా ఇప్పటిదాకా మనం చదువుకునేది ఇదంతా. సో ఇదే అంశం పైన ఈ లేఖ లీక్ ఎలా అయింది, లేఖ లీకేజీ కారణం ఏంది అనేది మనం పరిశీలిస్తే వీళ్ళే 100% లీక్ చేసిరు. వాళ్ళే లీక్ చేసి వాళ్ళే వార్తగా మలిసి వాళ్ళే సానుభూతి పొందాలని చూస్తున్నారు. అమెరికాలో ఉన్న లేఖ ఇక్కడికి ఎట్లా వచ్చింది? వాళ్ళు వస్తే అమెరికాలుగా 2 తారీఖు రాసినారు. ఈడీ అన్ని హద్దులు మీరుతోంది. ఓ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ప్రాంగణంలో సోదాలు ఎలా చేస్తారు? సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు. తమిళనాడు మద్యం దుకాణాల కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం. టస్మాక్ పై మనీ లాండరింగ్ దర్యాప్తు నిలిపివేత, కేంద్రం దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ. ఈ ఈడీ నరేంద్ర మోడీకి ఓ ఏది పైజాం జేబులు ఉన్నట్టుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఓ రాష్ట్ర ప్రభుత్వ సంస్థపై నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద దాడులు ఎలా చేస్తారని నిలదీసింది. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికే విఘాతం కలిగిస్తోందని, ఈడీ అన్ని హద్దులు దాటుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడులో మద్యం దుకాణాలకు అనుమతులు మంజూరు చేసే రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ పై ఈడీ దర్యాప్తు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహీన్ ధర్మాసనం గురువారం ఈడీకి నోటీస్ జారీ చేసింది. తదుపరి విచారణ వేసవి సెలవుల అనంతరం చేపడతామని తెలిపింది. టస్మాక్ అక్రమాల వ్యవహారంపై ఈడీ దర్యాప్తునకు సహకరించాలంటూ ఏప్రిల్ 23న మద్రాస్ హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులను తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తమిళనాడు ప్రభుత్వం టస్మాక్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అమిత్ ఆనంద్ తివారీ వాదనలు వినిపించారు. ఆ రాష్ట్రంలోని మద్యం దుకాణాలను అనుమతులు ఇవ్వడంతో 2014-2021 మధ్య కాలంలో జరిగిన అక్రమాలు, వాటికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వమే 41A 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందన్నారు. ఈ వ్యవహారంలో ఇటీవల జోక్యం చేసుకున్న ఈడీ టస్మాక్ ప్రధాన కార్యాలయం ఇతర ప్రాంగణంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు 60 గంటల పాటు జరిపిన సోదాల చట్టబద్ధతను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది ఈడీకి. ఈడీ రైడ్స్ చేస్తుంది. ఈడీ దోషులుగా తేల్చింది ఎంత పర్సెంట్? 10 నుంచి 12% కూడా ఉండదు. 80-90% మంది మళ్ళీ నిర్దోషులుగా వెళ్ళిపోతూ ఉంటారు. రాష్ట్ర ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంపు 139 నుంచి 151కి పెంచిన కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న సంఖ్య 139 నుంచి 151కి పెంచుతూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీనియర్ డ్యూటీ పోస్టులకు 83, సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులకు 33, స్టేట్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులకు 20, ట్రైనింగ్ రిజర్వ్ పోస్టులకు 2, లీవ్ రిజర్వ్ జూనియర్ పోస్టులకు 13 పెంచింది. వీటిలో ఐపీఎస్ రిక్రూట్మెంట్ రూల్స్ 1954లోని 9వ రూల్ కింద ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు 46, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను 105గా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ క్యాడర్ రూల్స్లోని 4(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి 5 ఏళ్లకోసారి క్యాడర్ స్ట్రెంత్ని సమీక్షిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి స్థానిక అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేస్తుంది. అయితే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో 139 మంది ఐపీఎస్లు ఉంటే ఇప్పుడు దాన్ని 151కి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇక మీ సేవకు కియోస్క్ నిమిషాల్లో జనన మరణ కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. ఇది బాగుంది. ఒకప్పుడు జనన ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రం అంటే ఇలా అప్లై చేస్తే దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని పట్వారీ రాసి, ఆర్ఐ రాసి, ఎంఆర్ఓ రాసి ఆఖరికి ఒక కాగితం మీద ఇచ్చేసరికి 15-20 రోజులు పట్టేది. కానీ ఇవాళ ఈ కార్యక్రమం ఏదైతే కియోస్క్ ఉందో, కియోస్క్ ద్వారా ఇట్లా పెడితే అట్లా వస్తాడట సర్టిఫికేట్.
ఇది మంచి పద్ధతి ఉంది. ప్రజా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు గాను జనన మరణ కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను పొందేందుకు అధిక సంఖ్యలో ప్రజలు మీ సేవా కేంద్రాలకు వెళ్తుంటారు. ఈ మేరకు దరఖాస్తుదారుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడంతో పాటు సంబంధిత సేవలను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మీ సేవా కియోస్కులను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలోని ప్రజాపాలన కేంద్రాలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ అక్కడికి వెళ్ళనవసరం లేకుండా కియోస్కుల ద్వారా ఆన్లైన్లో రుసుము చెల్లించి నిమిషాల్లో ధృవపత్రాలను పొందవచ్చు. ఈ మేరకు ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టరేట్లు, ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంతో పాటు బేగంపేటలో మీ సేవా కియోస్కులను ఏర్పాటు చేశారు. ఏటీఎం తరహాలో ఉంటుందట, వేగంగా వస్తుందట. మీ సేవా కియోస్క్ ఏటీఎం తరహాలో దరఖాస్తుదారులకు అవసరమైన సేవలు అందిస్తుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వివరాలను పోగొట్టుకున్న వారు కూడా వాటిని ఇక్కడ పొందవచ్చు. జనన మరణ కుల ధృవీకరణ పత్రాల్లోని గుర్తింపు సంఖ్య నమోదు చేస్తే చాలు వివరాలన్నీ తెరపైన కనిపిస్తాయట. మంచిగా ఉంది ఇది. ఇంత పారదర్శకత రావాలా. ఎస్. గ్రూప్ 2 ధృవీకరణ పత్రాల పరిశీలన 29 నుంచి అంట. 1:1 నిష్పత్తిలో 777 మంది అభ్యర్థుల ఎంపిక. రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 1:1 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన కోసం మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 783 పోస్టులకు గాను మెరిట్ జాబితాలో 777 స్పోర్ట్స్ కోటాలో ఇద్దరు ఉన్నారంట చోటు సంపాదించారు. వారికి ఈ నెల 29 నుంచి జూన్ 10 వరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని కమిషన్ తెలిపింది. ఇక ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పరిశీలన కొనసాగుతుంది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యాక సమర్పించాల్సిన పత్రాలు ఇంకా ఏమైనా పెండింగ్లో ఉంటే వాటికి జూన్ 11న రిజర్వ్డ్ డేటా నిర్ణయించాం. జూన్ 11న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు తర్వాత ఎలాంటి పత్రాలు తీసుకోమని చెప్పేసి అంటున్నారంట. రైట్గా ఇది ఇట్లుంటే ఎన్కౌంటర్ మృతుల్లో 5 తెలుగువారు. ఎన్కౌంటర్ మృతుల్లో 5 తెలుగువారు ఉన్నట. ఏది నిన్న జరిగినటువంటి 27 మంది ఎన్కౌంటర్లో. ఇక అందానికే కాదు అమ్మతనానికి కావాలి కసరత్తు. విజయవాడకు చెందిన ఓ యువతి ఆగస్టులో పెళ్లి చేసుకోబోతుంది. గతంలో పెళ్ళైన తన స్నేహితురాలతో ఎక్కువ మందికి పిల్లలు పుట్టకపోవడానికి ఆమె గమనించింది. కారణం పీసీఓఎస్ అని తెలుసుకున్నది. భవిష్యత్తులో తనకు పుట్టరేమోనన్న భయంతో వైద్యుడిని సంప్రదించి ఆయన బరువు తగ్గమని సూచించడంతో జిమ్లో చేరింది. హైదరాబాద్ చెందిన ఓ జంట వచ్చే సంవత్సరం పిల్లలు కనడానికి ప్రణాళిక వేసుకుంది. దానికి ఇప్పటి నుంచే బయట ఆహారం మానేసి జిమ్లో కసరత్తులు చేస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా పుట్టడానికి అవకాశం ఉండడంతో ఈ కసరత్తులు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక మారుతున్న జీవనశైలి, కల్తీ ఆహారం, ఉద్యోగ ఒత్తిళ్లు, వివిధ కారణాలతో యువతులు, మహిళలు పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటిక్, హెర్నియా వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. ఉపకాయం, సంతానలేమి సర్వసాధారణమయ్యాయి. పిల్లల కోసం అనేక జంటలు ఫెర్టిలిటీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇవన్నీ గమనిస్తున్నారు. అయితే సన్నజాజి తీగల నాజుగ్గా మారాలని ఏ అమ్మాయికి మాత్రం ఉండదు. చక్కటి శరీరాకృతి కోసం ఉపవాసాల నుంచి యోగాసనాల దాకా వారు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందంగా కనిపించాలనే కాదు, అమ్మగా మారాలన్న బరువు తగ్గడమే మార్గం అని తెలుసుకున్న నవతరం యువతులు ఇప్పుడు జిమ్ల బాట పడతా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కానీ ఒకప్పుడు ఊర్ల పంటి, ఇప్పుడు జిమ్ములు, వర్కౌట్లు కానీ గిన్ని బాసాన్లు ఉంటుండే. ఇంటికాడ దోమాల్సినాయి. అవును, గిన్ని బాసాన్లు ఉంటుండే. అప్పుడు ఊర్ల పంటి మనం చూస్తూ ఉంటే ఏ ఇంటికాడ ఓ పోరి లేవేమే బాసాన్లు అన్నీ అట్లనే ఉంటాయి అంటుండే. లేచి ఎన్ని గంటలకు మళ్ళా అవ్వతో పాటు లేవాలి. పిల్ల కూడా 4:30-5 గంటలకు లేచి అవ్వతో పాటు ఇంట్లో ఆడబిడ్డ కూడా లేచి ఒకరు వాకిలు ఊడిస్తే ఒకరు పెండ తీసుకొచ్చి కలిపి సానిపి చల్లి అలికి ముగ్గు పెట్టి ఇల్లంతా అలకానాయ. మళ్ళా ఇవి బండలమన్నా ఇల్లంతా అలకాలే. మళ్ళా ఎర్రలకు పెట్టాలి, ముగ్గు పెట్టాలి. ఇవన్నీ అయిపోయినాక బాసాన్లు తోమాలి. బాసాన్లు తోముతుంటే మళ్ళా ఈ పోరగాళ్ళకు వేడి నీళ్లు కావాలన్నా తానాల కానీ మళ్ళా కుండ పెట్టాలి. వేది పొయ్యి మీద కాగు పెట్టి దాంట్లో నీళ్లు కాగబెట్టాలి. ఓదిక్కు బట్టలు ఉతకాలి. ఓదిక్కు వంట పొయ్యి రాజేయాలి. పొయ్యిలో బూడి తెత్తాలి. పొయ్యి ఊదాలి. మళ్ళా పొయ్యి ఊదాలి. కట్టెలుంటే కట్టెలు కొట్టుకురావాలి. పెద్ద కట్టి ఉంటే ఆనే గొడవలు తీసుకొని నరికి చిన్నగా చేయాలి. ఈ అన్ని కార్యక్రమాలు చేస్తే ఈ ఇక్కడి జిమ్ములు ఏం కథ. అప్పుడు వెనకట 10-12 మందిని కన్నారా. కొంచెం ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు చిత్తుడు బిల్లు ఆడాలి, లేకపోతే ఇది ఏమంటుంది తాడాట, చిత్తుడు బిల్ల, ఇవన్నీ ఉండే. ఎన్ని ఆటలు, ఎన్ని కథ, ఎక్కడి జిమ్ములు ఇవి ఏం లెక్క. నార్మల్ డెలివరీ అన్ని నార్మల్ డెలివరీ, మాక్సిమం నార్మల్ డెలివరీ. ఊర్ల పొంటి మద్రసాన్ రావాలి. అప్పుడు మంగళోళ్ళ తల్లే వచ్చి డెలివరీ చేసిపోయేది. ఇప్పుడు ఎక్కడ ఎక్స్పర్ట్ ఆడున్నాడు. ఈ హాస్పిటలా ఆ హాస్పిటలా, ఎట్లా చేస్తే బెటరు పాప. ఏం కథలు రా నాయన నీ అమ్మాయి. వెనకటి కాలం అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే ఫార్మా కంపెనీలు, ఎప్పుడైతే కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినాయో నార్మల్ డెలివరీ బంద్ అయినాయి. ఇక
నాయ బ్రాహ్మణులే ఇప్పుడు నార్మల్ డెలివరీ ఎక్కడ చేయిస్తారనేది ఎత్తుకునే పరిస్థితి, ఎక్కడ చేయించరు. ఈ లేచి పని చేసుకుంటే నార్మల్ డెలివరీ. ఆమెనే గైనకాలజిస్ట్ ఉండే, ఎవరు మంగళవాళ్ళ తల్లి, అవును, ఆమెనే గైనకాలజిస్టు. ఆమెను మించిన గైనకాలజిస్ట్ ఏడున్నాడా? ఇప్పుడు ఈ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ ఎవరైనా కూడా ఏ డాక్టర్లు చూసినారు? ఎవరు చూడలే డాక్టర్లు. మా మంగళరామయ్యలు ఉండే, వాళ్ళే వచ్చి చూసేది పోయేది. ఎంత అద్భుతం! ఏమో ఈ పనులన్నీ చేసుకున్నాక మళ్ళీ ఇవి తానాలు చేసిపోయే వరకు వీళ్ళకి ఛాయ పోసి టిఫిన్లు కట్టి ఎక్కడన్నా అక్కడ పనికి తోలి మళ్ళీ ఈమె టిఫిన్ కట్టి మళ్ళీ బావి కాడికి పోయి మళ్ళీ బావి కాడ మళ్ళీ గొడ్డు కష్టం చేసి బావి కాడ కలుపులు చేత మన్ను మసాడం అంత పని చేసి మళ్ళా సాయంత్రం మళ్ళా గంప నెత్తిలో పెట్టుకొని వచ్చి మళ్ళా బాసన్లు మళ్ళా వాకిలు ఉడుచుకుండు మళ్ళా పొయ్యి రాజేసుడు మళ్ళా తిండి పెట్టుడు పండుకునే వరకాల 11 అయ్యేది, లేచే వరకాల మబ్బుల 4. ఇగో గిది జీవన విధానం. ఆ జీవన విధానంలోనికి ఈ జీవన విధానంలోకి ఎంత తేడా మీరు చూసే ఉంటారు. చాలామందికి కూడా ఇది తెలుసు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం కులగణన డేటా మినిట్స్లో తెలుస్తాయి. మీరు కూడా ఈ అంటే మీ గ్రామీణ ప్రాంతంలో అంటే ఇది 90s 80sలో పుట్టినటువంటి వాళ్ళు 70sలో పుట్టినటువంటి వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు చెప్పింది. అప్పుడు దవాఖానకు పోతామంటే ఈ డాక్టర్ లేడు ఉన్నారు, ఆర్ఎంపీ డాక్టరు, ఆర్ఎంపీ డాక్టరు, గోళీలు 5 రూపాయల సూది, 5 రూపాయలనే గోళీలు సూదులు ఇవన్నీ ఉండే. అంతే. ఇప్పుడు ఎక్కడి బాగో మా అమ్మ వాళ్ళు 8 మంది అట. ఇక చూడు చూసుకో, 8 మంది 10 మంది 12 మంది 8 మంది. వీరు చెప్పింది 100% నిజమన్నా అంట. ఆర్టీసీ గురించి మాట్లాడదాం కానీ నిజం చూసామన్నా. మా 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 ఇంటి పక్క మా పెద్దమ్మ వాళ్ళు ఉంటుండే, వాళ్ళు పద్మశాల వాళ్ళు, ఎవరు మన మా గిండ్రి మా గిండ్రి ఉంటుండే వాళ్ళకి, ఏది మన పిండిగిరి ఉంటుండే. వాళ్ళకి 12 మంది పిల్లలు, 12 మంది పిల్లలు. ఎవరికి ఊళ్ళో ఎంతమంది అంటే ఓ 10 మందిని కనుక్కున్నా నిమ్మలంగా, అంతే. ఓ 10 మంది అయితే అప్పుడు కూడా ఓ 10 మందిని కంటే 2-3 మిగిలేదు కొంతమందికి. అందుకోసం అప్పట్లో కూడా పేర్లు పెంటయ్య అంటే పెంట మీద వేసి మళ్ళీ తెచ్చుకునేది. అవును. ఇంకా ఇంకా రకరకాల జహాంగీర్ అని పీర్ల దగ్గరకు పోయితే అట్లా కొడుతుండే, అట్లా రకరకాలుగా ఉండే. ఏంది జోకా? ఓకే. అంటే ఈ రకంగా వాస్తవం, ఈ రకంగా ఊర్ల పొంటి గ్రామీణ వాతావరణం అంతా డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అయిపోయి ఎప్పుడైతే మరి వీడు కార్పొరేట్ ఈ ఫార్మా కంపెనీ మందు తయారు చేసి ఎవరు తీసుకోవాలి మందు? లేదు ఇది వేసుకుంటే నార్మల్ డెలివరీ అవుతారని ఒకటి మందు తయారు చేస్తాడు. మొత్తం ఇది ఒక మాయాజాలం, ఇదొక మాయాజాలం. అరే ఎవరు ఎక్సర్సైజ్ ఎక్కడదా? ఏమో నాగలు కడితే బురద నాగలు కడితే జిమ్ములు ఏం కథ? ఇట్లా బక్కగా ఉంటుండే ఒకడోడు కింటాల్ మోసి తీసుకుపోయి బండిలో బస్తా అంటే కింటాల్ బస్తా, ఇప్పుడంటే 40-50 కిలోలు. కానీ ఇది జోక్ కాదు, జరుగుతున్న నిజం. తరగతి గదిలో టీచర్ పిల్లలను ఒక ప్రశ్న అడిగారు. టీచర్, పల్లెటూరికి పట్టణానికి తేడా చెప్పండి. ఇంతలో కుర్రాడు లేచి, చాలా చిన్న తేడాలు సార్. పల్లెటూరులో కుక్కలు బేకారుగా తిరుగుతాయి, మరి ఆవులను పూజిస్తారు. అదే పట్టణాల్లో కుక్కలను పూజిస్తారు, ఆవులు బేకారుగా తిరుగుతాయి. ఊళ్ళో చదువు రానోడు ఆవులు మేపుతాడు, అదే పట్టణాల్లో చదువుకున్నాడు కుక్కల్ని మేపుతాడు. జీవితంలో చేదు నిజం ఏంటంటే అనాథాశ్రమాల్లో పేదవారి పిల్లలు ఉంటారు, అదే అనాథ వృద్ధాశ్రమాల్లో డబ్బున్నోళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. ఇదే సార్ తేడా అని చెప్పి సత్యమే, వాస్తవమే. ఈ గిమ్ములు ఇవన్నీ ఏమీ లేవు. ఇక గమ్మత్ విషయం ఏంటంటే సాయంత్రం కూలినాలకు పోయి సాయంత్రం అదే రాత్రి డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, కూలికి పోయి వచ్చి డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళా ఆమె బట్టలు ఆమె ఉతుక్కొని ఆమె కాదు. ఎంత అద్భుతమైన జీవనమా! కర్షకుల కష్టం మొలకల పాలైపోయింది. తూకం వేసిన బస్తాలోని ధాన్యానికి మొలకలు వచ్చినాయి. పంట కోతకొచ్చే నాటి నుంచి ధాన్యం మిల్లులకు చేరే వరకు అన్నదాత పరిస్థితి దినదిన గండంలో మారుతుంది. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడంలో జాప్యం, ఇంకోవైపు లారీల కొరత కర్షకుల ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఈ చిత్రాలే అందుకు నిదర్శనం. ఇక్కడ 4000 బస్తాలు తూకం వేసి నిల్వ ఉంచారు. 3 రోజులుగా వర్షాలు కురుస్తుండడం, ధాన్యం తరలించడానికి లారీలు అందుబాటులో లేకపోవడంతో ఇలా మొలకలు వచ్చాయి. దీంతో రైతులు లబోదిబోం అంటున్నారట. బొమ్రాస్పేట కడిగో మొలకలు వచ్చినాయి. చూడ్రి ఏంది పరిస్థితి, ఏముండదు అసలు. ఇక గిడ ఇది సంగతి.
గోల్డెన్ డోమ్ తయారు చేసుకొని అమెరికా కూర్చున్నట. నిరుద్యోగం, వ్యతిరేకత, ధరల పెరుగుదల, ఏం బాంబులు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొంటుంది అట్టుగా. లోపల కూర్చున్నాడు కాక. గట్టిగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. జై బోలో హనుమాన్కి హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. జయంతి ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీక్షాపురుల రాకతో కొండగట్టు కాషాయమయంగా మారింది. అంజన్న నామస్మరణతో గుట్టలు మార్మోగాయి. స్వామివారి సన్నిధిలో మాలా విరమణ చేసినట్టు చాలా మంది హనుమాన్ మాల వేసుకున్నారు. చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు. ఇక 2న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 33 జిల్లాల్లో మండలానికి కనీసం ఒకటైనా ప్రారంభించాలని భావిస్తున్నారట. అచ్చా, ఓకే. ఈ 2న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేయబోతా ఉన్నారట. 33 జిల్లాల్లో మండలానికి కనీసం ఒక్కటైనా ప్రారంభించాలి, ఒక్క ఇల్లు అన్న. మరి ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభిస్తారు, మంచిగా ఉన్నది. విషయం ఏంటంటే ఇప్పుడు ఇల్లు లేనోళ్ళకి ఇల్లు ఇస్తానన్నారు, తర్వాత జాగున్నోళ్ళకే ఇల్లు ఇస్తాను కూడా అన్నారు మళ్ళీ ఒకటి. ఇప్పుడు జాగా లేని వాళ్ళు ఉన్నారు, తర్వాత కడు పేదలు ఉన్నారు. జాగున్నోనికే ఇచ్చడంటే మరి నిరుపేదకి ఇంకా అందదన్నట్టు అటువంటి ప్రాబ్లం కొంతమందికి ఉంది. కొంతమంది జాగుండి గోడలు లేపెట్టుకోరు కొంతమంది. ఈ గోడలు లేపెట్టుకున్న వాళ్ళకి లేదట మళ్ళీ గోడలు లేపెట్టుకుంటే మళ్ళీ దొవ్వాలంటే మొత్తం గోడ ఊలగొట్టి మళ్ళీ పునాది నుంచి దొవ్వి మళ్ళీ అట్లా వేయాలంట. ఇది ఏందో అంత డిఫరెంట్గా. ఇక జూన్ చివరిలో లేదా జూలై మొదట్లో పంచాయతీ ఎన్నికలు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్న ఆ ఎన్నికల సంఘం ఆ వెంటనే వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు కూడా తాజాగా పంచాయతీలకు 153 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్. త్వరలో దాదాపు 300 కోట్లు కూడా రిలీజ్. జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం, అదే నెలలో కొత్త రేషన్ కార్డులు. ఇప్పటికే సీఎం జిల్లాల పర్యటనలు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీలు ఇవన్నీ స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగమైన టాక్. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని. పార్టీ పరంగా వెళ్తే కుదరదు తాత, పార్టీ పరంగా పోతాం అంటే కుదరదు. 42% రిజర్వేషన్ ఇస్తాను, ఇచ్చిన తర్వాతనే లెక్క. పార్టీ పరంగా అంటే నువ్వు కుదించడమే, మాకు అదే వద్దు. పార్టీ పరంగా మీ వేసే బిచ్చం వద్దు. మీ పార్టీలో ముంగట చిప్పలు పట్టుకునే పరిస్థితి మా బీసీలకు ఏం అక్కర్లేదు. పార్టీ పరంగా కాదు, రిజర్వేషన్ మాకు కావాల్సింది. రిజర్వేషన్ 42% పార్టీ పరంగా ఇస్తే దానికి దీనికి తేడా ఏంటంటే ఈ 42%కి కుదించబడుతుంది. ఒకవేళ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఓపెన్ లో వస్తారు కదా, ఓపెన్ లో కూడా ఏమొద్దు సార్. ఈ జానారెడ్డి టాక్టిక్స్ ఏదైతే ఉన్నాయో ఇవి బంద్ చేసుకొని 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. బీసీ బిడ్డలు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావాల్సిందే బీసీ కోటాలో. లేకపోతే ఎన్నికలు ఎట్లా డిస్టర్బ్ గా ఉన్నా అట్లా అయితే ఖచ్చితంగా. ఈ 42%తో పాటు ఓపెన్ లో 20% వస్తే 62% అయితే ఆటోమేటిక్ గా. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. జూన్ చివరి వారంలో లేదా జూలై ప్రారంభంలో ఎన్నికలు జరపాలని ప్లాన్ చేస్తున్నది. దీనికి కొనసాగింపుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసగా చేపట్టాలని ఆలోచిస్తున్నది. గ్రామ పంచాయతీలకు సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లులను తాజాగా క్లియర్ చేయడం, మరికొన్నింటిని త్వరలోనే క్లియర్ చేసేందుకు ఏర్పాటు చేస్తుండడం, జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రారంభిస్తుండడం, అదే నెలలో వీలైనంత మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించడం వంటి చర్యలన్నీ ఎన్నికల సన్నాహాల్లో భాగమైన ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ఇప్పటికే జిల్లాల పర్యటనలు కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడుతున్నారు. ఇది కూడా ఎన్నికల సన్నద్ధతలో భాగమైన రాజకీయ అధికార వర్గాల్లో చర్చ సాగుతున్నది. ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులకు సర్కార్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్టుగా సమాచారం. మీరు ఏం చేసినా ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల సత్తా ఏందో చూపిస్తాము. బీసీలకు అన్యాయం చేసేటువంటి విధంగా ఏ పార్టీ వ్యవహరించినా ఈ బీసీలు ఊరుకునే పరిస్థితిలో లేరు. మేము ఏ రకంగా దెబ్బ కొట్టాలో బీసీల మీద మేల్కున్నాం, చూపిస్తాం. మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని, లోకల్ బాడీలో పోటీ చేయండి అని మీరు బిల్లులు పెట్టి బిల్లు కాయిదాలు ఆడికి పంపి చేతులు దులుపుకుంటే చూస్తూ కూర్చోడానికి ఏమైనా పిచ్చోలమా? ఈ ఏడాదిన్నర ఆపింది ఎందుకు? ఇందుకేనా? ఎన్నికల తేదీలపై 3 ప్రతిపాదనలు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనకు నిర్ణయం తీసుకున్నందున రాష్ట్ర గ్రామాలు తీర్మానం చేపిస్తాం. 42% రిజర్వేషన్ ఇస్తాను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గ్రామాలు తీర్మానం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గ్రామాల్లో సర్పంచులు లేక ఏడాదిన్నర కావస్తున్నది. దీంతో కొన్ని నెలలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోయి పల్లెల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు ఏ తేదీలో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి 3 ప్రతిపాదనలు అందజేసినట్టు తెలుస్తుంది. జూన్ చివరిలో, జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడం, ఆ తర్వాత వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లడం లాంటివి ఇందులో ఉన్నాయి. ఒకవేళ
ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలనే ప్రపోజల్ కూడా ఇందులో ఉంది. మరోవైపు ఇప్పటికే స్థానిక ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ డేట్స్ రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నది. మీరు బీసీ ప్రజలను నయవంచనకు గురి చేసి ఎన్నికలు పెట్టి డ్రామాలు ఆడతామంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. బీసీ ప్రజలం అగ్గి రాజేస్తాము. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ల పేరు మీద డ్రామా ఆడినా, ఇక్కడ ఎన్నికల పేరు మీద డ్రామా ఆడినా మాకు ఇస్తాన్న వాటా మాకు దక్కాల్సిందే. సోదాల పేరుతో ఈడీ హద్దులు దాటుతున్నది. సోదాల పేరుతో ఈడీ హద్దులు దాటుతున్నదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ రిటైలర్ టాస్మాక్ పై సోదాల విషయంలో ఈడీ తీరుకు తప్పుపట్టింది. ఇక హైదరాబాద్కు 2000 ఎలక్ట్రిక్ బస్సులు. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ స్కీమ్ కింద హైదరాబాద్కు 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10,900 కోట్ల రూపాయలతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడించారు. గట్టిగా ఇది ఇట్లుంటే నా నరాల్లో ప్రవహించేది రక్తం కాదు, మరుగుతున్న సింధూరం. మా ఆడబిడ్డల జోలికి వస్తే ఎట్లుంటుందో పాక్కు చూపించిన మోడీ. 22 నిమిషాల ఉగ్రస్థావరాలు ధ్వంసం చేసి పాకిస్తాన్ మోకాలపై నిలబెట్టినాం. ఇంకా దాడి చేస్తే మేము కొట్టే దెబ్బ ఊహకు కూడా అందదు. మనకు న్యాయంగా దక్కాల్సిన సింధు జలాలు ఇచ్చేది లేదు. బికనీర్లో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవంలో ప్రధాని బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించినటువంటి సందర్భంలో చెప్పిండు. ఈ అందులో సగం ఉత్తదే ఉంటుంది. డాడీ మీరు బీజేపీని ఇంకా టార్గెట్ చేయాల్సింది, అలా చేయకపోయేసరికి ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారేమోనని మన క్యాడర్ అనుమానిస్తున్నది. కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఈ నెల 2న కవిత లేఖ తాజాగా బయటకు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై పాజిటివ్ నెగిటివ్ అంశాల ప్రస్తావన, అందరినీ కలవాలని, అందరి అభిప్రాయాలు వినాలని లేఖలో తండ్రికి సూచన చేసింది బిడ్డ. ఇంజనీరింగ్ మినిమం ఫీజు 50,000 రూపాయలు నెలాఖరులోగా ఖరారయ్యే ఛాన్స్ ఉందంట. కసరత్తు చేస్తున్న మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్న నిన్న ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి ఎవరైతే నంబాల కేశవరావు ఉన్నాడో ఆయన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, ఆయన ఆలోచన ఏందనేది ఇప్పుడు శనార్థి తెలంగాణలో మరి కాసేపట్లో మేము ముందు తీసుకొస్తాం. ఇక కసరత్తు చేస్తున్న టీఏ ఆఫ్ ఎఫ్ఆర్సి అత్యధికంగా 4 కాలేజీల్లో 2 లక్షల పైనే ఉన్నాయట. సగానికి పైన కాలేజీల్లో కాదు. ఇంజనీరింగ్ ఫీజు మినిమం ఫీజు 50,000 ఏంది, మాక్సిమం ఫీజు ఎంతనో చెప్పాలి కదా. ఎస్, మాక్సిమం ఫీజు ఇగో 1,00,000 దాటి ఎవరు తీసుకో. ఒక్కొక్క దాంట్లో సరే ఫీజు 50,000 లక్షలు అంటారు, డొనేషన్ అంట 8 లక్షలు 10 లక్షలు డొనేషన్, 15 లక్షలు 20 లక్షల డొనేషన్ల. ఈ డొనేషన్ల దందా ఏంది మొత్తం? ప్రజలారా, ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమవుతా ఉంది. మనము ఎక్కువ డబ్బు పెట్టి చదివిపిస్తే మన పిల్లగానికి ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాం. పొరపాటు. ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం అనేదే లెక్క, ఎంత విలువైన ఎడ్యుకేషన్ అందిస్తున్నాం అనేదే లెక్క. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, షేక్ స్పైకర్ అని చెప్పి ఒక ఆయన గర్భిలు, ఆయన ఒక అద్భుతమైన మెటీరియల్ని ఆటాన పైసలకు తయారు చేసి వాడుకోరనైనా ఇది అద్భుతమైన చదువు, ఇంతకు మించిన చదువు లేదని. రోజుకు ఆటాన రోజుకు 50 పైసలే దాని విలువ. దాంతో మీ పిల్లల అంటే వీళ్ళు చెప్పేటువంటి బట్టి మెథడ్లు బట్టి ఇచ్చేటువంటి మెథడ్లు కాదు. ఒక సరికొత్త విధానంలో షేక్ స్పైకర్ తీసుకొచ్చిండో వెంకటేష్ అని చెప్పి ఇటువంటి పైసలు తీసుకొచ్చి ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో పోతే మీ పిల్లలు సంపూర్ణ వికాసం పొందుతారు. అసలు ఏంది అది ఒక 2 నిమిషాలు వివరించండి వెంకటేష్. ఇది నెలకు 15 రూపాయలు, మొత్తం 10 లక్షలు కొనడం మొత్తం తీసుకుంటే 7 సంవత్సరాలకు 1000 రూపాయలకు మాత్రమే 7 సంవత్సరాలకు చాలా పెద్ద లక్షలు. దానిలో తమరు ఫోటో పెట్టాను సార్, సార్ ఇక్కడ ఇదా? ఎస్, ఒకసారి వినండి తల్లిదండ్రులు బాగా వినండి. శ్రీ చైతన్య, నారాయణ, ఇంకో దాంట్లో లక్షలు పోసి పెడతారు కదా, వాళ్ళకు మించినటువంటి సబ్జెక్ట్ ఇగో ఈడ వట్టిగానే ఉంది. 1000 రూపాయలు పెడితే 7 ఏళ్ళు. ఇప్పుడు మనం ఈ సిలబస్ సిలబస్ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కవర్ చేసాం సార్. ఇది ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ 2 పొందుపరిచాం అనమాట. ఇప్పుడు వాస్తవంగా ఏమంటే ఎన్సీఆర్టీ వాళ్ళు మొదటి పాఠం పేరు షేప్స్ అండ్ స్పేసెస్ అని పెట్టారు సార్. వాస్తవంగా దేన్ని సూచిస్తుంది అన్నది కనుక్కోవడం కష్టం సార్. ఇక్కడనేమో లైన్స్ అండ్ లైన్స్ అన్నారు, ఇంకొకసారినేమో స్ట్రైట్ లైన్స్ అంటారు. జనరల్గా ఇవన్నీ సంబంధించింది జామెట్రీ సంబంధించింది సార్. ఇది మనం ఇక్కడ క్లిక్ చేయగానే జామెట్రీ ప్రతిదీ కవర్ చేస్తారు చూడండి. అంతటా జామెట్రీ, ఏరియా అండ్ బౌండరీస్ అన్నా జామెట్రీనే, కార్డ్స్ అండ్ వీల్స్ అన్నా జామెట్రీనే. జామెట్రీ అంటే జియో అంటే భూమికి సంబంధించి, అర్థకు సంబంధించింది కాదు, రేఖా గణితం అంటారు తెలుగులో. ఇదంతా జామెట్రీనే సార్, ఇదంతా జామెట్రీనే.
కార్పెంటరీ జామెట్రీనే, రోడ్స్ వేయడం జామెట్రీనే, ఏదైనా మన లైన్స్ని అంటే రేఖలను వాడుకొని విభజించి దాని ఏరియాని కనుక్కుంటామాట. మొత్తం జామెట్రీ చూడండి. 8వ తరగతిలో కూడా ఉంది, నేను పెట్టలేదు సార్. ఎంత జామెట్రీ ఇది ఫస్ట్ ఈ అవగాహన ఖచ్చితంగా పెంపొందించుకోవాలి సార్. ఈ అవగాహన పెంపొందించుకోవాలి. అసలు మినిమం బేసిక్ ఏందో తెలవాలి పిల్లలకి. బేసిక్స్ సార్. అంకె ఏంది, సంఖ్య ఏంది, సార్. ఈ అన్ని విషయాలు తెలవాలి. అంకెకు సంఖ్య సేమ్ అనుకుంటారు అందరూ. ఇప్పుడు దీంట్లో మన మెజర్మెంట్ క్యాల్కులేషన్కి కౌంటింగ్ సార్ ప్రధానంగా 2 ఉంటాయి. క్యాల్కులేషన్, కౌంటింగ్ అని మనం ఇక్కడ పెట్టాను సార్, నేను మన రాసి పెట్టాను బోర్డులో. ఓకే, దీంట్లో పెట్టాను సార్. ఇప్పుడు డిజిట్స్ నెంబర్స్ అని పెట్టాం కదా సార్. సింబల్స్ని వాడితే ఆల్జిబ్రా బ్రాంచ్ అయిపోతుంది సార్. ఇప్పుడు నెంబర్ సిస్టమ్ బేస్ ప్రధానంగా కౌంటింగ్, క్యాల్కులేషన్ 2 ఉంటాయి సార్, ఫండమెంటల్ ఆపరేషన్స్. ఈ క్యాల్కులేషన్తో మొత్తం అన్ని బ్రాంచెస్ ఉంటాయి. అరిథమెటిక్ అయితేనేమి, ఆల్జిబ్రా అయితే ఒక పరిమాణాన్ని మనం అంచనా ఇస్తున్నాం. ఈ క్యాల్కులేషన్కి మెజర్మెంట్కి మన సమస్య సార్. మెజర్మెంట్ అంటే మన చేతితో కొలిచేది వాస్తవంగా. క్యాల్కులేషన్ అనేది మైండ్తో అనేసి మనం అట్లా ఫిక్స్ అయిపోవాలి సార్. కౌంటింగ్ కులగణన అంటాం. కులగణన అంటే 1 2 3 4 పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, గౌడ్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది అనేసి గణన చేస్తాం. అది గణన అంటే కౌంటింగ్ చేస్తాం. కౌంటింగ్ చేసి అది పొందుపరుస్తాం టేబుల్స్లో. స్టాటిస్టిక్స్ అవుతుంది. ఆ స్టాటిస్టిక్స్లో మనము తీసుకుంటాం అనమాట. ప్రాబిలిటీస్ కానీ లేకుంటే కౌంటింగ్ చేస్తాం, దాంట్లో క్యాల్కులేషన్ చేస్తాం, ఎంతమంది ఉన్నారు ఎంత మొత్తం. ఇది వాస్తవం ఏమంటే సార్, కౌంటింగ్, క్యాల్కులేషన్ 2 ఉంటాయి సార్ వాస్తవంగా. క్యాల్కులేషన్లోనేమో అడిషన్, మల్టిప్లికేషన్ 2 ఒకటే సార్. పేకి పోతున్నాను. అడిషన్ అన్న మల్టిప్లికేషన్ అంటే హై జంప్ లాగా, డివిజన్ లేదా సబ్స్ట్రాక్షన్, డివిజన్ అది కిందికి, పెరుగుదల, తగ్గుదల 2 సార్. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటారు. చాలా అవాస్తవం సార్, అది 2 ఉంటాయి. అడిషన్ అన్నా మల్టిప్లికేషన్ అన్నా ముందరికి వెళ్తుంది. ఇప్పుడు సూర్యాపేటకి మనము బస్సులో పోవడం ఒక ఎత్తు, సూర్యాపేటకి ఫ్లైట్లో పోవడం ఒక ఎత్తు, వేగంగా పోవడం అదే సమాచారం. ఈ 2 ప్రధానం ఇది గుర్తుపెట్టుకోవాలి. కౌంటింగ్కి క్యాల్కులేషన్కి డిఫరెన్స్ ఏంది? కౌంటింగ్ అంటే ఇదే సార్, 1 2 3 4 5 6 7 8 9 10 కౌంటింగ్. ఓకే. క్యాల్కులేషన్ అంటే 2 ప్లస్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ అంత క్యాల్కులేషన్. ఇంకా బ్రాకెట్స్ తీసుకుంటాం, ఫ్లవర్ బ్రాకెట్స్ తీసుకుంటాము, అన్ని రకరకాల సింబల్స్ అన్ని తీసుకుంటాం. అవసరం వచ్చింది అతనికి. ఇవి ఎందుకు మన వాళ్ళు చెప్పలేకపోతున్నారు? మన అన్ని తప్పులు ఉన్నాయి సార్, అన్ని తప్పులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎలా అంటే సార్, ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టేట్ సిలబస్ ఉంటుంది, సెంట్రల్ సిలబస్ ఉంటుంది, తర్వాత ఇంటర్నేషనల్ సిలబస్ కూడా అన్ని సార్. మన స్టేట్, సెంట్రల్, ఇంటర్నేషనల్ 3 సిలబస్లు ఒకే దాంట్లో సార్ అన్ని సార్. ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు సమస్య వస్తుందంటే సార్, ఇంకో పేజ్ తీసుకుందాం సార్. ఇక్కడ అక్కడ ప్లేస్ కొట్టండి. ఇప్పుడు సొసైటీకి అడ్జెక్టివ్ వచ్చి సోషలే సార్. సోషల్ మళ్ళా సోషల్ కదా, సొసైటీ సోషల్. మళ్ళీ ఇంకో టైం ఇచ్చాడు సొసైటల్ అని కూడా ఇచ్చాడు సార్. సొసైటల్ అని ఇచ్చాడు. ఇది నామవాచకం. ఈ 2 బహువచనాలు, సారీ విశేషణాలు, అడ్జెక్టివ్ సార్. ఇప్పుడు సొసైటీకి సొసైటల్ ఇచ్చాడు సార్. పైఎటీ అని ఉంది. పైఎటీ అంటే భక్తి. దీనికి విశేషణం పయస్ అని ఇచ్చాడు సార్. పయస్ అని ఇచ్చాడు. ఇదొక సమస్య. పైఎటీ అన్నప్పుడు పైటల్ అని ఇవ్వాలి సార్. అన్ని తప్పులే సార్. ఆంగ్ల భాష మొత్తం తప్పులే సార్. కనుక్కోవడం వస్తుంది. సోషల్కి విశేషణం, సోషల్ని మళ్ళీ నౌన్ ఇచ్చాడు. నౌన్ ఇచ్చి అర్థమే మార్చేసాడు. ఏం అర్థం మార్చేసాడు అంటే సోషల్ మీడియా 2 ఒకటే అని ఇచ్చాడు. అన్ని తప్పులే సార్. సోషల్ డిక్షనరీ చూడడం లేదా ఎవరు అనేసి నాకు అది పెద్ద డౌట్ సార్. అంటే పర్ఫెక్ట్ గా ఆక్స్ఫర్డ్ డిక్షనరీతో పాటు అనేక డిక్షనరీలను అందులో అన్ని డిక్షనరీలను వడపోసి అందులో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దుతూ ఒక కొత్త సిస్టాన్ని తెర మీదకి తెచ్చిండు వెంకట్ గారు. మొత్తం రంగరించి మళ్ళీ పయటల్ అనే ఒక పదం ఉంది సార్ దీంట్లో. పయటల్ అనే పదం ఉంది. ఇది వ్యక్తిని సూచిస్తుంది. జార్జ్ పైటల్ అని ఒక ఈ వ్యక్తి సర్నేమ్ సూచిస్తుంది. జార్జ్ పైటల్ ఇలా పెట్టారు సార్. పైటల్, జార్జ్ పైటల్ అని పెట్టాడు. ఇది ఒక సమస్య సార్. మళ్ళీ పిటికి ఏంటి సమస్య అన్నది సార్. ఇవి పట్టుకోవాలి సార్. ఇవి అఫిక్సెస్ పట్టుకోవాలి ఖచ్చితంగా. ఐఏఎల్, రెంటల్, స్టూడెంటల్ లేదు, స్టూడెన్షియల్, స్టూడెంట్కి విశేషణం లేదు, అదొక సమస్య. స్టూడెన్షియల్ రిక్రూట్మెంట్ అంటామండి. స్టూడెంట్స్ రిక్రూట్ చేస్తాం. స్టూడెన్షియల్ రిక్రూట్మెంట్ అన్ని తప్పులే సార్, మొత్తం తప్పులే సార్. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి వెంకట్ గారు, ఇది ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి విద్యా విధానం పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? తల్లిదండ్రులు చాలా మంది తప్పకుండా సార్ అది ఓపెన్ చేస్తాం సార్. అది బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేయాలి. బెస్ట్. ఇది ప్రధానంగా దీని మీద
ఖచ్చితంగా కూర్చోవాలి సార్. లెక్కలు అన్నది పట్టు రావాలంటే ప్రతిదీ గమనించాలి. ప్రతిదీ అంటే ఇప్పుడు 12 తరగతి చూసాం అనుకోండి, ఇతనేమో ఎలిప్స్ పారాబోల్ అని ఇచ్చాడు, హైపర్బోల్ అని ఇచ్చాడు, ఇంటిగ్రేషన్ దేంట్లో వస్తుంది, క్యాల్కులస్ వస్తుందా, ఆల్జిబ్రాలో వస్తుందా, ఇది తెలియాలి సార్. ఇదంతా మనం పెట్టుకుంటూ వచ్చాం సార్. ఈ ఇప్పుడు జామెట్రీ చూసారా, ఎలిప్స్ అని పెడతాడు, జియోమెట్రీ అని పెట్టాడు, ఎలిప్స్ పారాబోల్ దేంట్లో వస్తుందమ్మా మీకు ఏమైనా ఐడియా ఉందని చెప్పలేదు సార్. చాలా మంది విద్యార్థులు చెప్పలేరు, డిజిట్ అంకే కూడా చెప్పలేరు. మనం ఏం చేస్తాంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా అన్ని అసలు జామెట్రీ, స్పేసెస్ అండ్ బౌండరీస్, బార్డర్స్ అండ్ బౌండరీస్, బౌండరీస్ కూడా జామెట్రీనే సార్. బార్డర్ అంటే ఒక ప్యాచ్, అవును, బౌండరీ అంటేనేమో రేఖ సార్. రైట్. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంటే మీరు పూర్తిగా దీంట్లో జామెట్రీ లైన్స్ అండ్ లైన్స్ ఉంది కదా సార్, వీళ్ళు ఏం చేస్తారు దీంట్లో కాంటెంట్ ఏ విధంగా ఉందని చూడాలి, ఎన్సీఆర్టీ వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది. అచ్చా, ఇది ఎన్సీఆర్టీ సబ్జెక్టు, ఇది ఎస్సీఆర్టీ సబ్జెక్టు, రెండు ఒకటేసారి చూసుకోవాలి సార్. ఇంకా ఇంటర్నేషనల్ సబ్జెక్టు కూడా, అంటే ఒకే అంశము డిఫరెంట్ ఏమేముంది దీంట్లో వాస్తవం ఏంది, తప్పులేంది అనేది మూడో సబ్జెక్ట్ గా తీసుకొచ్చి కాంటెంట్ కూడా చూసుకోవాలి సార్. కాంటెంట్ చూడాలి. ఇప్పుడే ఇది చూడండి, సిబిఎస్ఈ సిలబస్ అంటారు. సిబిఎస్ఈలో 13 లెసన్లు ఇచ్చారు సార్, ఇతను 19 ఇచ్చాడు. అందరు సిబిఎస్ సిలబస్ టాప్ అంటారు. కాదు, స్టేట్ సిలబస్ ఎక్కువ ఉంటుంది. స్టేట్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే అన్ని చూడండి మీరు, ఇప్పుడు 1వ తరగతిలో కానీ 1వ తరగతి 12 ఇచ్చాడు, 14 ఇచ్చాడు. ఈ సిలబస్ మొత్తం చూడాలి తమరు అంటే ఈ విధంగా కూడా చూడదు సార్. మనం ఇక్కడ క్లిక్ చేసి అనుకోండి, సిలబస్ మొత్తం అసలు ఎన్ని లెసన్స్ ఉన్నాయి, కాంటెంట్ అంతా తెలిసిపోతుంది సార్. ఎస్సీఆర్టీ సిలబసే చాలా పవర్ఫుల్గా ఉంది సార్. కాలం గురించి ఇచ్చాడు, టైం గురించి ఇచ్చాడు. చూడండి, ఇతను టైంని పరిచయం చేయడం, కాలంని పరిచయం అంటే సమయము కానీ కాలము 2 అర్థాలు వస్తాయి సార్ టైంకి. ఇతను ఇక్కడ 1వ తరగతి 2వ తరగతి 3 పెట్టారు. టైము టిక్ టాక్ గోస్ ద క్లాక్, ఇంత కాపీ కొట్టారు సార్ వీళ్ళు. ఈ 4వ తరగతిలో 3 పాటలు ఇచ్చాడు. ట్రిప్ టు భోపాల్ ఇచ్చాడు, ఇక్కడ ట్రిప్ టు గోల్కొండ ఫోర్ట్ ఇచ్చాడు. అంత కాపీ పేస్ట్ సార్. అంతేనా? ఎస్సీఆర్టీ వాళ్ళు చాలా తప్పిదాం. అసలు ఏం చేస్తున్నారు ఇంత తీసుకొని, అసలు టైం గురించి ఎలా పరిచయం చేయాలి, అబ్బాయికి ఎట్లా వేగంగా ఎంత అర్థం అనేది పెద్ద సమస్య అయిపోయింది సార్. ఇది చాలా పెద్దది, ఒక సముద్రం లాగా అనమాట. సముద్రం ఇందులో ఏ విద్యార్థులకు ఇది ఉపయోగం ఉంది? సిబిఎస్ఈ టీచర్లకు ముఖ్యం సార్. టీచర్లకు 1వ తరగతి నుంచి ఫస్ట్ పిల్లల కంటే ముందుగాల టీచర్లు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్. టీచర్స్ కూడా చెప్పలేరు సార్. డిజిట్ నెంబర్ అంటే చెప్పలేరు. డిజిట్ నెంబర్ అసలు డిజిట్ అంటే ఏంది, నెంబర్ అంటే ఏంది, మనం ఎలా డీకోడ్ చేస్తాం సార్. అదే సార్, అదే ఇప్పుడు 1, 0 ఇవన్నీ మనం చెప్పేసి డిజిట్స్ అంకెలా సంఖ్యలు అంటే చెప్పలేదు సార్. చాలా సమస్య వస్తుంది. దాని సంఖ్య అంటారు. ఇప్పుడు మనం ఎలా డీకోడ్ చేస్తాం సార్, 247 అంటే ఇవి అంకెలే సార్. ఇవి ఖచ్చితంగా అంకెలే అనాలి. 247 అనేది అంకె. 247 కిలోమీటర్స్ అన్నా అనుకోండి, కిలోమీటర్స్ సంఖ్య అయిపోతుంది. సంఖ్య విలువ చేకూర్చాం. కిలోమీటర్స్ అన్నా, 200 కిలోలన్నా, 200 గ్రాములన్నా, ఏదైనా యూనిట్, లీటర్లన్నా, లీటర్లు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఈ లీటర్లన్నా కూడా ఇది సంఖ్యగా పరిగణించాలి. ఇంత ఇన్డెప్త్ గా చెప్పేటువంటి సిస్టము వ్యవహారం మన దగ్గర లేదు. కాబట్టి షేక్స్పైకర్ అనేటువంటిది ఒక వెబ్సైట్ ఉంది, యాప్ ఉందా? ఇది అప్లికేషన్ సార్. యాప్ ఉంది, షేక్స్పైకర్ అని ఉంటది. అప్లికేషన్ అంటే ఏం లేదు సార్, ఇది ఒక బుక్ లాగా, ఒక బుక్కే అంతే. ఇది బుక్ లో సమాచారం పొందుపరుస్తాము, దాన్ని మార్పులు చేర్పులు చేయలేము. పిల్లవారు ఏమంటే ఇది కొనుక్కున్న తర్వాత ప్రతి ఒక్క తండ్రి ఏం చేయాలంటే టాబ్లెట్ పీసీ అందుబాటులో తేవాలి సార్. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏమో అందరికి టాబ్లెట్స్ ఇచ్చింది చూడండి. ఈ టాబ్లెట్స్ ఇస్తే ఈ ఇది అందుబాటులో చేస్తావు సార్. ఇప్పుడు నెంబర్ గురించి తెలియాలంటే ఇంకా నెంబర్ ఇలా క్లిక్ చేస్తాం అనుకోండి సార్. దీంట్లో ప్రధానంగా ఇలా మెయిన్ ఇది ఫండమెంటల్ సార్. మెయిన్ ఫండమెంటల్ ఏంటి సార్, అన్నయ్యకి బాగా తెలుసు సార్. అన్నయ్య వెరీ మ్యాసివ్లీ బ్రిలియంట్. ఇప్పుడు నెంబర్ అని చూస్తే ఇది చాలా ఫండమెంటల్ సార్. టేబుల్ వర్బ్ నంబ్ అంటే స్పర్శ ముద్దు బారిపడం. దాని విశేషం వచ్చి నంబర్స్. మై limbs went number when I stayed in the water, in the icy water. When they became numbers, I got out of the icy water సార్. ఈ నెంబర్ ని ఇక్కడ విశేషం తీసుకొచ్చి ఇక్కడ నామవాచకం చేశాడు సార్. చాలా సమస్య సార్. సార్ రైట్. ఇది ఇక్కడ షేక్స్పైకర్ అని ఉంటుంది. ది షేక్స్పైకర్ అనేటువంటి యాప్ ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లలకు ఒక అత్యుత్తమైనటువంటి, అంటే తప్పుడు సమాచారంతో ఏది ముందుకు పోవడం కాదు, కంప్లీట్గా సంక్షిప్తమైనటువంటి సమాచారం, అత్యంత
ఏది యాక్యురేట్గా ఉన్నటువంటి సమాచారంతో మీ పిల్లలు చదువుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రధానంగా ఎవరైతే టీచర్లు ఉన్నారో ఫస్ట్ మీరు నేర్చుకోరు, తర్వాత వాళ్ళకి రైట్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మరి అసలు రోజుకు ఒక 2 నిమిషాలు చెప్పు. ఇది రోజుకు ఇది 1000 రూపాయలకు మాత్రమే వస్తుంది. 7 సంవత్సరాల పాటు దీన్ని 7 సంవత్సరాలకు 1000 రూపాయల ఫీజు. ఇక్కడ ఇంజనీరింగ్ లో డొనేషన్ 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇది ఈ 1000 రూపాయలు కట్టుకుంటే 7 ఏళ్ల దాకా మీ పిల్లలకు వాళ్ళకు అద్భుతమైనటువంటి ఏది సబ్జెక్ట్ను వాళ్ళ ముంగడ పెట్టినట్టు ఇంజనీరింగ్ కాలేజీలకు వీళ్ళకి ఏం రాదు. అసలు కథ ఇగో ఈడ ఉంది, ఈడ నేర్చుకోరి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఇంజనీరింగ్ వాళ్ళకు, మెడిసిన్ వాళ్ళకు అన్ని చదువులు. ఇప్పుడు గూగుల్లో ఏమనుకుంటున్నారు? ఎట్లా కొట్టాలి చెప్పండి. షేక్ స్పైకర్ SHAKE సార్, SHAKE షేక్ స్పైకర్ ఇదే కదా. షేక్ స్పైకర్, షేక్ స్పైకర్ దీంట్లో నుంచి పర్చేస్ చేయొచ్చు. షేక్ స్పైక్ షేక్ స్పైకర్ సార్, షేక్ స్పైకర్.com అని ఉంటుంది. దీంట్లోంచి మీరు తీసుకోవచ్చు. ఇగో యాప్ కూడా ఇదే కదా, ప్లే స్టోర్ లో యాప్ ఉంటుంది. ఇగో దీంట్లో నుంచి కూడా వొకాబులరీ, ఇగో ఇది షేక్ స్పైకర్స్ వొకాబులరీకి సంబంధించినటువంటి బిల్డర్ ఇది. దీని నుంచి మీరు ఈ యాప్ ఒక్కటి ఉంటే చాలు మీకు. ఇది కూడా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు 224 లో చూసాం కదా సార్, సోషల్ మీడియా అంటే అర్థం ఏంటి అనేది ఇది చూడండి సార్. సోషల్ అంటే ఇక్కడ మీడియంకి అర్థం లేదు, సొసైటీకి వెబ్సైట్స్, అప్లికేషన్స్ దట్ ఎనేబుల్ యూజర్స్ టు క్రియేట్ అండ్ షేర్ కాంటెంట్ ఆర్ టు పార్టిసిపేట్ ఇన్ సోషల్ నెట్వర్కింగ్ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇడియట్స్ అని పెట్టాను సార్. క్షమించండి దయచేసి. దిస్ ఇస్ నాట్ హౌ యూ మస్ట్ ఆపరేట్. పెద్ద సంస్థది. ఇప్పుడు దీంట్లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఈ మిస్టేక్ చేసిందట. చూడండి సార్, ఇక్కడ మళ్ళీ సోషల్ నౌన్ ఇచ్చాడు సార్. ఇప్పుడు అందమైన భవనం అంటాం. అందమైన అన్నది విశేషణమే సార్. తిరిగి అందమైన అన్నది నౌన్ ఇస్తున్నాడు సార్, నామవాచకం ఇస్తున్నారు. బ్యూటిఫుల్. ఇప్పుడు చూడండి, సోషల్ అని ఇస్తే డెఫినేషన్ గివెన్ బై దీనికి ఏమి ఇచ్చాడు చూడండి. సైట్స్ అని ఇచ్చాడు. సోషల్ మీడియా సైట్స్ అంటే వెబ్సైట్స్ లాగా. ఒక పని చేస్తా వెంకటేష్ గారు. వెంకటేష్ గారు ఇది మార్నింగ్ న్యూస్ కాబట్టి ఎక్కువ సమయం ఇస్తలేను. ఒక పని చేస్తా, ప్రతిరోజు సాయంత్రం 1/2 an hour లైవ్ మీ పిల్లలకి తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రతిరోజు సాయంత్రం 1/2 an hour లైవ్ అంటే మరీ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ఎవరైతే మీ పిల్లలు బాగా వాస్తవమైన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే ప్రతిరోజు సాయంత్రం దీనిపైన ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇది ఏంటంటే 75,000 రూపాయలది, కాకపోతే అంటే అందరికీ అందుబాటులో రావాలని 1000 రూపాయలకే అయినా ఇగో ఇంజనీరింగ్ మినిమం ఫీజు 50,000 నెలాఖరుకు లక్షల రూపాయలు పెట్టి ఎందుకు చదివిస్తున్నామో మనకు తెలియదు. ఎక్కువ ఖర్చు పెట్టడం ద్వారా ఎక్కువ చదివిస్తున్నామో అని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఏ చదువు ఇంపార్టెంట్, ఏది నిజమైంది, ఏది నేర్చుకుంటే వాడి జీవితం కరెక్ట్ మార్గంలో ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. ఇక కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు. ఈ నెలలో 182 మందికి పాజిటివ్. ప్రజలు అలర్ట్గా ఉండాలని ప్రభుత్వం సూచన చేసింది. జూన్ 2న 5 లక్షల మందికి యువ వికాసం తెలంగాణ ఆవిర్భావం దినం రోజే శాంక్షన్ లెటర్స్. డిప్యూటీ సీఎం భట్టి ప్రభుత్వం నుంచి 6,250 కోట్లు సబ్సిడీ లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి. సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్ నియమించాలి. ఎస్ఎల్బిసి సమావేశంలో బ్యాంకర్లకు సూచన చేసిన భట్టి విక్రమార్క గారు. జూన్ 2 తారీఖున 5 లక్షల మందికి యువ వికాసం అవి ఇవ్వబోతా ఉన్నారు. రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇక గురువారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం 9,000 కోట్లు కేటాయించగా 6,250 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తున్నదని తెలిపారు. గతంలో 70% రుణం, 30% సబ్సిడీ ఉండగా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసినట్టు వివరించారు. ఈ లక్ష్య సాధనకు అన్ని బ్యాంకులతో సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించాలని బ్యాంకర్లను కోరారు. ఇక కోటా అయిపోయిన ఏపీకి ఇంకా నీళ్లు. 4 టీఎంసీలు కేటాయించిన కృష్ణా బోర్డు తాగునీటి అవసరాల పేరిట మళ్లీ అలొకేషన్. ఇక సాగర్ కుడి కాలువ నుంచి 5,500 క్యూసెక్కుల చొప్పున డ్రా చేసుకునేందుకు అవకాశం ఇచ్చిందట. తెలంగాణకు 10.26 టీఎంసీలు కేటాయింపు శ్రీశైలం నుంచి తీసుకోవాలని సూచించింది. గట్టిగా న్యూక్లియర్ మిసైల్ పరీక్షించిన అమెరికా. మినిట్ మ్యాన్ 3ని టెస్ట్ చేసిన యుఎస్ ఎయిర్ ఫోర్స్ రొటీన్లో భాగంగా చేసినట్టుగా ప్రకటన. న్యూక్లియర్ మిసైల్ని ప్రయోగించిందట. ఇక శిల్పారామంలో ముద్దుగుమ్మలు. సందడి చేసిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. ఇందిరా మహిళా శక్తి బజార్ సందర్శన. టాలెంట్ షో విన్నర్గా మిస్ ఇండోనేషియా అట. ఈ టాలెంట్ షోకి సంబంధించి ఇక అనుక్షిపన్ని పరీక్షించిన అమెరికా. ఓ దిక్కు అనుక్షిపన్ మీద నిలబడి పీస్ అని చెప్పి లొల్లి పెడతా ఉన్నారు. సో ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం.
అమెరికాలో ఇజ్రాయిల్ల కాల్చివేత యూదు మ్యూజియం వద్ద ఘటన, మృతులిద్దరూ కాబోయే దంపతులంట పాపం. ఇక దుండగుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పాలస్తీనా విమోచన కోసం నినాదాలు. భారత్ సహా ప్రపంచ దేశాలు ఖండించినాయి. అంటే బీజేపీపై 2 నిమిషాల రజతోత్సవ సభలో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సింది డాడీ. అలా చేయకపోవడం వల్ల భవిష్యత్తులో వారితో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు. బీజేపీ మనకు ప్రత్యామ్నాయం అవుతుందేమో అని మన పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు. ధూమ్ధామ్ విఫలమైంది. 2001 నుంచి మీతో ఉన్న వారితో సభలో మాట్లాడించాల్సింది. కొందరినే మీరు కలుస్తున్నారు, అందరినీ కలవండి. ఇప్పటికైనా 1-2 రోజులు ప్లీనరీ నిర్వహించండి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కవిత 6 పేజీల లేఖాస్త్రం. తొలి 2 పేజీల్లో సానుకూల అంశాల ప్రస్తావన, మిగతా 4 పేజీల్లో ప్రతికూల అంశాల వెల్లడి అంటూ ఒక వార్త. ఇక లోగుట్టు ఏంటి, లేక బహిర్గతం అవడంలో ఆంతర్యం ఏంటి? రజతోత్సవ సభతోనే బయటపడ్డ వైరుధ్యాలు, పార్టీలో సమస్థాయిని కవిత కోరుతున్నట్టుగా వార్తలు, ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ పరిస్థితి వస్తే అటా ఇటా అంటూ కొందరు నేతలు ఆమె అడిగినట్లు చర్చ జరుగుతూ ఉందట. వాళ్ళ ఇంటి పంచాయతీ వైజాగ్. ఎస్, అమృత ఆవిష్కరణ. ఇక బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లకు బికనీర్ నుంచి ప్రారంభించిన ప్రధాని మోడీ. ఇక హైదరాబాద్లో MMTS 2 పనులకు షురు. త్వరలో యాదగిరిగుట్ట మార్గంలోనూ మొదలు. ఇక దసరాకు కొమరవెల్లి స్టేషన్ సిద్ధమని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. జమ్మికుంటను అమృత్లో చేరుస్తామని చెప్పేసి సంజయ్ అంటున్నారు. ఇక రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం హర్షణీయమని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసించారు. అన్ని హద్దులు దాటేశారు, తక్షణమే దర్యాప్తు నిలిపివేయండి. కొంతమంది చేసిన ఉల్లంఘనకు సంస్థపై చర్యలు ఎలా తీసుకుంటారు? తమిళనాడు మద్యం వివాదంలో ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. కక్ష సాధింపులకే ఈడీ ప్రయోగం, ఎన్నికల దృష్టితో వ్యవహరిస్తున్న కేంద్రం. పిటిషన్లో తమిళనాడు ఆరోపణ. ఇక పాకును మోకాళ్లపై కూర్చోబెట్టాం. ఇక ప్రతి ఉగ్రదాడికి మూల్యం చెల్లించక తప్పదు. నా ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు సింధూరం. సింధూరం గన్ పౌడర్గా మారితే ఏమవుతుందో మన శత్రువులు ప్రత్యక్షంగా చూశారు. రహీం ఖాన్ ఎయిర్ బేస్ ఇంకా ఐసీయూలోనే. రాజస్థాన్ బికనేర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి మాట. ఇక సద్గురు ధ్యానంతో చలాకి మొదలవుతుందంట. మెదడు చలాకి మెదడు. ఇక మస్తిష్క వృద్ధాప్యానికి మెడిటేషన్తో సమయ సాధనతో 5.9 ఏళ్లు వెనక్కి సద్గురు అభివృద్ధి చేసిన టెక్నిక్ సత్ఫలితాలు. హార్డ్వర్డ్ పరిశోధకుల అధ్యయనం వెల్లడి అంటూ మెదడు యాక్టివ్ అయితే మెదడు ముసల్ది కాకుండా ఆపుతాడట ఆయన. పోలీసులు ప్రకటిత నేరస్తుడిగా SIB మాజీ చీఫ్. ఇక జూన్ 20లోగా విచారణకు రావాలి. రాకుంటే ప్రొక్లైమ్డ్ అటెంప్టర్గా ప్రకటిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు నాంపల్లి రావు ఇంటి గోడకు నోటీసులు అంటించిందట సిట్. ప్రకటిత నేరస్తుడిగా SBI ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసిండో ప్రభాకర్ రావు, ఆయన జూన్ ఎన్ని తారీఖు లోపల 20 తారీఖులోగా నాంపల్లి కోర్టు ముందు హాజరు కావాలి. లేకపోతే నేరస్తుడిగా ప్రకటిస్తామని చెప్పేసింది. ఇక పోలీసులు తెలిపినవి అవాస్తవాలు. ఎన్నికల ప్రచారంలో నేను ఎక్కడా తప్పు చేయలేదు. గత ప్రభుత్వం ఒత్తిడితో నాపై తప్పుడు కేసులు పెట్టారు. కోడ్ ఉల్లంఘన కేసులో సీఎం రేవంత్ వాంగ్మూలం. నాంపల్లి కోర్టుకు హాజరు. వచ్చే నెల 12న తుది తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఈ కేసులలో. అప్పుడు పెట్టినవన్నీ తప్పుడు కేసులేనా? ఒక్కటైనా నిజమైన కేసు ఉంటుందా? ఒకే ఏడాదిలో మేము 100 నేరాలు చేసి ఉంటాం. 100 నేరాలు పెట్టిరు వాటిగానే. అట్లా అవి నిలబడతాయా సస్తాయా తర్వాత, కేసులు అయితే పెట్టాం అంతే. జంగు నవీన్, సజ్జా నాగేశ్వరరావు ఎన్కౌంటర్లో మృతి. మొత్తం 27 మంది వివరాలు ప్రకటించిన ఛత్తీస్గఢ్ పోలీసులు. నంబాల కేశవరావు బృందం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని వెల్లడి. సుకుమాలో పేలిన IED జవాన్ మృతి. కగార్ ఆపేయాలంటూ రాజధానిలో ధర్నా నిర్వహించిన వామపక్ష పార్టీలు. ఇక మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టారేమో. బ్యారేజీ పగుళ్లకు వాళ్ళే కారణం కావచ్చు. కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కూల్చాలన్నదే రేవంత్ రెడ్డి ఎజెండా. టైంపాస్ కోసమే కేసీఆర్, హరీష్కు నోటీసులు. మాపై లొట్టపీసు కేసులతో సీఎం చేసిందేం లేదు. ఇగో ఈ లొట్టపీసు కేసు అన్నందుకు అరవింద్ పైనప్పుడు SC/ST కేసు పెట్టిరు. అట్రాసిటీ కేసు పెట్టిరు లొట్టపీసు అన్నందుకు. కాళేశ్వరంపై బీజేపీ కాంగ్రెస్ దుష్ప్రచారం. రేవంత్ రెడ్డిలో అపరిచితుడున్నారు. ప్రభుత్వం వద్ద రూపాయి కూడా లేదంటారు. అందాల పోటీ కోసం 200 కోట్లని కేటీఆర్. ఇప్పుడు ఏం చేద్దాం? కేసీఆర్తో మరోసారి హరీష్ రావు భేటీ. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై సమాలోచన. ఫామ్ హౌస్లో 3 గంటల పాటు సమావేశం జరుగుతూ ఉన్నదట. ఇక బ్యారేజీ పగులు కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టిరట. ఆడ ఈ బ్యారేజ్ల కాడికి ఎవరిని అడుగు కూడా పెట్టనీయకపోతే. మీ ప్రభుత్వమే ఉండే కదా అధికారంలో, బాంబులు పెడితే అడుగు కూడా పెట్టనీయలే మీరు. ఆడకి పోతే పోలీసులు కాళేశ్వరంలో లోపలనే ఒకటి పోలీస్ స్టేషన్ పెట్టి ఎవరినట్టు అడుగు కూడా పెట్టనీయలే. బ్యారేజీ ఏది నీళ్ళలో మునిగినప్పుడు నేను సుదర్శన్ అందరం కలిసి ఆడ మాదేవ్పూర్ పోతా ఉంటే మాదేవ్పూర్ రోడ్ మీదనే ప్రాజెక్టుకు 5 కిలోమీటర్ల దూరంలో ఆపి పోలీస్ స్టేషన్లో పెట్టారు. గంత పకడ్బందీ నిఘా నేత్రాలు ఆడ పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టి పేల్చిరడానికి ఫోటోలు కూడా తీసుకొని మళ్ళీ కథలు చెప్తారండి. హైదరాబాద్కు 2000 EV బస్సులు. ఇక PM E-డ్రైవ్ కింద ఇవ్వనున్న కేంద్రం. వచ్చే మార్చికి 5 నగరాలకు బస్సులు ఉంటాయంట. కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడించాడు. రైట్గా చైనా చౌక బేరం.
తన J-35A ఫైటర్లపై పాక్కు 50% రాయితీ అట. మొత్తం 30 విమానాల కొనుగోలుకు ఒప్పందం. ఈ ఏడాది ఆగస్టులోనే అందించనున్న తొలి బ్యాచ్. భారత్పై దాడులకు బహుమతి అంటూ ఆఫర్. కానీ ఆయుధాల అమ్మకాలు పెంచుకునే ఎత్తుగడ అని అంటున్న రక్షణ రంగ నిపుణులట. చైనా చౌకబేరమట. తన J-35 ఫైటర్లపై పాక్కు 50% 50% రాయితీ మీద ఇస్తున్నట. ఈ చైనా కథ జూరాల ప్రాజెక్టులో వరద నీటి వృధా. పూర్తి కాని రూపువే తాడు మరమ్మతులు, పలు గేట్ల వద్ద దిగకపోతున్న నీళ్ళట. ఇప్పుడన్నా ఒడిసిపట్టురు నీళ్ళని. ఇక శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు, ఇక రేడియల్ రోడ్డు ముగిసే ఆమన్గల్ నుంచి మన్ననూరు దాకా ఉంటుందంట. 4 వరుసలతో రహదారి నిర్మాణం. సీఎం సూచనతో 3 ప్రతిపాదనలు సిద్ధం చేసిన NHIA. ఐటీ ఇలాకాలో బ్యూటీల తడాకా. శిల్పారామంలో ప్రపంచ సుందరి పోటీదారుల ఆటాపాట. టాలెంట్ ఫినాలే 24 మంది ఫైనలిస్టుల పోటాపోటీ. డోలు బాజే పాటకు ఆకట్టుకున్న నందిని గుప్తా నృత్యం. రాను బొంబాయికి రాను పాటకు నైజీరియా బామ స్టెప్పులట. టాలెంట్ ఫినాలే విజేతగా ఇండోనేషియానట. రాను బొంబాయికి రాను అది పాట ఎందుకు లేనిలా రైట్. ఇది ఆంధ్రజ్యోతిలో ఉంటే ఒకసారి శనార్థి తెలంగాణలో ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఒకటి మనం ఇప్పుడు చూసుకోబోతా ఉన్నాం. శనార్థి తెలంగాణ పత్రిక ఒక నంబాల కేశవరావు ఇంటర్వ్యూ, ఆయన మనసులోని మాటను ఇవాళ మీ ముందుకు తీసుకొస్తా ఉంది. ఇక్కడ ఇక మొదలెడదామా, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పునఃప్రారంభం, పోస్టర్ విడుదల చేసిన టీం అంటూ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది ఉంటే, ఇగో ఇందులో ప్రధానమైనటువంటి మావో అగ్రనేత నంబాల ఇంటర్వ్యూ. విలేకరి ఆల్ బ్రేనన్ ప్రశ్నలకు మావోయిస్టు కార్యదర్శి ఇచ్చిన జవాబులు. వనరుల విధ్వంసానికి మేము వ్యతిరేకం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యానికి కట్టుబడి ఉన్నాం. మా దేశ విత్తన సంపదను అమెరికా కంపెనీలు దొంగలించాయి. ఛత్తీస్గఢ్ గుట్టలను అదానీ అంబానీకి టాటాలకు కట్టబెట్టే కుట్రలు. మాది పేద దేశం కాదు, పేద ప్రజలున్న దేశం. భారత్ ఇప్పటికీ అర్ధవలస భూస్వామ్య వ్యవస్థే. విప్లవ రాజకీయ ఖైదీల పట్ల అమానవీయ ప్రవర్తన. భారత రాజ్యానికి కేంద్ర రాష్ట్రాలకు అగ్రకుల పక్షపాతం ఉన్నది. ఇగో భారత రాజ్యానికి కేంద్ర రాష్ట్రాలకు అగ్రకుల పక్షపాతం ఉన్నది. సోషల్ సైంటిస్టుల నంబాల లోతైన విశ్లేషణ చేసినటువంటి అంశాన్ని ఒకసారి తీసుకుందాం. ఆ ఇంటర్వ్యూను యాజ్టీస్గా మీ ముందుకు. బసవరాజు అంటేనే బాంబులు, తుపాకులు, మిలిటరీ దాడులని ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. అయితే భారతదేశంలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఆయనకున్న లోతైన అవగాహన కోణం ఈ ఇంటర్వ్యూ ద్వారా మనకు తెలుస్తుంది. నంబాల తన ఇంటర్వ్యూలో చెప్పిన కీలక అంశాలను శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఒక ప్రశ్న, విలేకరు అడిగినటువంటి ప్రశ్న నంబాలని, మీ పార్టీ ప్రజా గెరిల్లా సైన్యం పనిచేసే అనేక ప్రాంతాల్లో ఎంతో జీవ వైవిధ్యం ఉంది. అరుదైన మొక్కలు, విత్తనాలు, అటవీ జంతుజాలం ఉన్నాయి. వీటిని మీరు ఎలా రక్షిస్తారు? పెట్టుబడిదారులు ప్రజాస్వామ్య విధ్వంసం నుంచి ఎలా కాపాడతారు? కామ్రేడ్ బసవరాజు, పిడికేడు మంది దేశ విదేశీ ఘరానా దోపిడీదారులు లాభాపేక్షకు ప్రకృతిని బలికానివ్వరాదు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రకృతి సంపదలు, వనరులు, మానవ జీవన పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ఉపయోగించుకోవాలి. పెట్టుబడిదారి సామ్రాజ్యవాదులు అభివృద్ధి పేరిట చేస్తున్న వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడాలి. మా దేశ జీవ వైవిధ్యాన్ని సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలు ఎలా ధ్వంసం చేస్తున్నాయో ఉదాహరణలు చూడండి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వందలాది గ్రామాల్లో వేలాది రైతుల నుంచి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ డారిచార్య 22,000కు పైగా వరి వంగడాలను, 1800కు పైగా ఆకుకూరలను సేకరించారు. వాటి జర్ము, ప్లాస్కును ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని ఇందిరాగాంధీ విశ్వవిద్యాలయంలో 1950-60లో భద్రపరిచారు. ఇవి మేము కూడా చూసినాం పోయి. ఇందులో తక్కువ నీటితో పండేవి, తక్కువ గడ్డిని ఇచ్చేవి, ఎక్కువ గడ్డిని ఇచ్చేవి, సువాసనలు వెదజల్లేవి, పొడవైనవి, పొట్టివి, సంవత్సరంలో ఏ కాలంలో అయినా పండే అనేక రకాల వంగడాలు ఉన్నాయి. అయితే మా దేశ దళారీ పాలకుల కుమ్మక్కుతో ఈ వరి వంగడాల జెర్మ్ ప్లాస్క్ను అమెరికా బహుళజాతి కంపెనీలు దొంగిలించుకుపోయాయి. మనీలాలోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వీటిని అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ఇలా దొంగిలించకపోయిన వంగడాలను వివిధ పేర్లతో IR-36, IR-72 బహుళజాతి కంపెనీలు భారత్, ఇతర అనేక దేశాల్లో అమ్ముకొని భారీగా లాభాలు గడిస్తున్నాయి. మా దేశ రైతులు విత్తనాల కోసం ప్రతి సంవత్సరం బహుళజాతి కంపెనీలపై ఆధారపడేలా చేస్తున్నారు. వేల రకాల విత్తనాలు అభివృద్ధి ఎంత ఏం జరిగింది అభివృద్ధి సంరక్షణ వెనుక రెండో పేజీలో చూద్దాం. గొప్ప చరిత్ర, ఆసక్తికర కథనం ఉన్నది. అది ప్రపంచానికి తెలియాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రైతాంగం, ప్రజానికం అక్తి అనే పండుగ జరుపుకుంటారు. ఆ రోజు యువకులంతా కోలాటం వేస్తూ ప్రతి ఇంటి నుండి ధాన్యం అడుక్కుంటారు. ఊరంతా నుండి సేకరించిన ధాన్యాన్ని కలిపి ఊరుమ్మడి స్థలంలో పంట వేసేవారు. పంట పండే క్రమంలో సహజంగానే కొన్ని కొత్త రకం వంగడాలు పుట్టుకొస్తాయి. తిరిగి వాటిని విడిగా సేకరించి పంట వేసేవారు. అలా ప్రతి సంవత్సరం ప్రతి ఊర్లోనూ కొత్త రకం లక్షణాలు కలిగిన వంగడాలు తయారయ్యేవి. అక్కడ ప్రతి గ్రామం వ్యవసాయ పరిశోధనశాల, ప్రతి రైతు ఒక వ్యవసాయ శాస్త్రవేత్త. ఇది ఆదివాసీలు ఉత్పత్తి చేసిన వరి వంగడాలను బహుళజాతి కంపెనీలు దళారీ ప్రభుత్వాల మద్దతుతో దొంగిలించకపోయాయి, సొంతం చేసుకుంటున్నాయి. బస్తర్లోని రావాగట్,
గుట్టలు ఋతుపవన వర్షాలకు అత్యంత అనుకూలమైనవి. గన్ల తవ్వకాల్లో ఈ గుట్టలను ధ్వంసం చేయాలనుకుంటున్నారు. టాటా అదానీలకు కొన్ని వాటర్ది ఈ గుట్టలను కట్టబెట్టాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. అదే జరిగితే వర్షాలు లేక మధ్య భారత్ రైతులంతా విలసిల్లిపోతారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ పరిశ్రమలు పెరిగాయి. దీంతో వాతావరణంలో రేడియేషన్ మోతాదుకు మించిపోతున్నది. దీని ద్వారా అనూహ్యమైన రోగాలు వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్నారు. తమ లాభాల వేటకు ఈ పరిస్థితిని వాడుకుంటున్నారు. బహుళజాతి కంపెనీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా ప్రజలను విపరీతంగా దోచుకుంటున్నాయి. దోపిడీ ప్రభుత్వాల మద్దతుతో వివిధ ప్రజారోగ్య పథకాల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాయి. మా పార్టీ ప్రజాసైన్యం ప్రజాప్రభుత్వ అటవీ రక్షణ విభాగం వీటిపై ప్రజలను చైతన్యపరుస్తుంది. ప్రజలను నిర్వాసితులుగా గావించే పర్యావరణ జీవ వైవిధ్యానికి నష్టం కలిగించి ఏ ప్రభుత్వ ప్రైవేట్ పథకాన్నైనా మేము అడ్డుకుంటాం. పర్యావరణవాదులు, శాస్త్రవేత్తలు, ఆదివాసీ సంఘాలు, ప్రజలు కలిసి రావాలని పిలుపునిస్తున్నాము. ఒక విత్తనాల పైన, ప్రకృతి పైన నంబాల కేశవరావుకున్నటువంటి ఆలోచన చూడండి. ఇక్కడ ఛత్తీస్గఢ్లో తయారు చేసినటువంటి వరి వంగడాలను దొంగతనంగా ఈ దేశంలో ఉన్న పాలకులు అమెరికాకు అమ్ముకొని కార్పొరేట్ శక్తులతో తీసుకుంటారు అమెరికా వాళ్ళు. మీ పార్టీ ప్రజా గెరిల్లా సైన్యం క్రియాశీలకంగా పనిచేసే చోట ఖనిజ సంపద, సహజ వనరులు ఉన్నాయి. ఇవి బహుళజాతి కంపెనీలకు కావాలి. ఈ వనరులను అప్పగించేందుకు ఫాసిస్టు భారత రాజ్యం వారిని ఆహ్వానిస్తున్నది. అందుకోసం ఆదివాసీలు ప్రజలను నిరాశ్రయం చేస్తున్నది. దీనిని మీ పార్టీ ఎలా ప్రతిఘటిస్తుంది? మా దేశం పేద దేశం కాదు, కానీ పేదలున్న దేశం. మా దేశంలో పచ్చని అడవులు, నిరంతరం పారే జీవనదులున్నాయి. సారవంతమైన వ్యవసాయ భూములున్నాయి. అమూల్యమైన అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి. వీటికి తోడు కోట్లాది మంది కష్టజీవులైన కార్మికులు, రైతులున్నారు. గొప్ప సంపద ఉన్న దేశంలోనే మెజార్టీ ప్రజలు ఆకలి, అవిద్య, విశ్వాసాలు, అనారోగ్యం, నిరుద్యోగం, దారిద్ర్యం మొదలైన సమస్యలతో అల్లాడుతున్నారు. మా పార్టీ పనిచేస్తున్న అటవీ ప్రాంతంలో ఇనుము, బొగ్గు, బాక్సైట్, అబ్రకం, తర్వాత మాంగనీస్, తగరం, వెండి, బంగారం, సున్నపురాయి, గ్రానైట్, అల్యూమినియం, రాగి, సిమెంట్ తదితర 90 రకాల ఖనిజాలున్నాయి. వజ్రాల సేకరణ పెద్ద వ్యాపారంగా కొనసాగుతున్నది. ఖనిజాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నది. ఛత్తీస్గఢ్లోని బస్తర్, సద్గుజ ప్రాంతాల్లో ఇనుము, తగరము, బంగారము, వజ్రాలు, బొగ్గు, యురేనియం, బాక్సైట్, కొరండం, తర్వాత డోలమైట్, క్యాసిటైరైట్లు పుష్కలంగా ఉన్నాయి. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలపైన నంబాల కేశవరావుకు ఎంత అవగాహన ఉందో ఈ ఇంటర్వ్యూ ద్వారా మనకు బయటపడుతుంది. ఈ ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని మీకు శనార్థి తెలంగాణ పత్రికలో ఉంది, చూసుకోవచ్చు. లెస్బియన్లు, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ల గురించి కూడా ఆయనకు అవగాహన ఉంది. భారతదేశంలో విప్లవ రాజకీయ ఖైదీల పరిస్థితి గురించి కూడా ఆయన క్లియర్గా చెప్పిండు. ఇంకో విషయం ఏంటంటే కులాలు, అగ్రకులాలు పేదల్ని ఎట్లా మోసం చేస్తున్నాయి అనేటువంటి విషయంలో కూడా నంబాల కేశవరావుకు అనంతమైనటువంటి ఆలోచన ఉన్నది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆలోచన ఏంటి అనేటువంటి విషయంలో శనార్థి తెలంగాణ చేసినటువంటి సంపాదించినటువంటి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ పార్ట్ను మీకోసం తీసుకొచ్చినాం. ఇంకా అమెరికాలో ఉగ్రదాడి, ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులను కాల్ చంపిన ముష్కరుడు, 2 సిబ్బంది మృతుల్లో మహిళ, ఉగ్రవాది ఫ్రీ పాలస్తీనా నినాదాలు ఖండించిన ఇజ్రాయెల్ రాయబారి. 2022లో మాట్లాడింది. ఈడీ హద్దులు మీరుతోంది, సమైక్య పాలన భావనను ఉల్లంఘిస్తోంది. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు, టాస్మాగ్పై దర్యాప్తు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక పాక్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం. ఆపరేషన్ సింధూర్ భారత రౌద్ర రూపం. ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం. అణుబాంబు ధమ్కీలకు భయపడేది లేదు. ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ నుంచి వర్చువల్గా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లు ప్రారంభం. ఇక బికనేర్ ముంబై ఎక్స్ప్రెస్ రైలుకు పచ్చ జెండా ఊపిండు. తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు ఓపెన్ అయింది. మై డియర్ డాడీ, కేసీఆర్ కు కవిత సంచలన లేఖ, వరంగల్ సభపై పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ తో 6 పేజీల లేఖాస్త్రం. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై స్పందించకపోవడంపై పెద విరుపు, బీజేపీపై ఎదురుదాడి చేయకపోవడంపై ఆందోళన, రేవంత్ పేరెత్తకపోవడంపై హ్యాపీ, కగారుపై కేసీఆర్ రియాక్షన్కు మెచ్చుకోలు, పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్తో గులాబీ పార్టీలో కవిత భూకంపం, బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చేందుకు కవిత రెడీ అంటూ. నాకు ఈ స్క్రీన్ చూస్తూ ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కళ్ళకి. ఇక అందుకే నాకు కొంచెం అట్లా ఈ స్క్రీన్ తోటి ప్రాబ్లం వస్తుంది. పేపర్లు ఉన్నప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేకుండా, ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత పగిలిన తలలు దేనికి సాక్ష్యం? లొంగిపోవాలని హెచ్చరించారా? లొంగని వారిపై కాళ్లకు గురిపెట్టలేదా? రివార్డుల కోసం చంపుడు పందెం, మారణ హోమంతో శాంతి భద్రతలు సాధ్యమేనా అని చెప్పి మావోయిస్టులను కాల్చింది తలలపైన కాల్చిరు. భద్రతా బలగాల ఇంటెన్షన్ ఏంది, దీని కథ ఏందనేది శనార్థి తెలంగాణ ఎక్స్క్లూజివ్గా ఈ వార్తని తీసుకొచ్చింది. ఇక ఫామ్ హౌస్లో మంతనాలు, కేసీఆర్తో హరీష్ రావు మరోసారి భేటీ, కాళేశ్వరం నోటీసులపై చర్చ, రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తుపై డిస్కషన్.
కరోనా డేంజర్ బెల్స్ దేశవ్యాప్తంగా 260 కరోనా కేసులని మళ్ళా మోపైందిగా దలగబెట్ట కరోనా. శిల్పారామానికి అందాల సందడి సుధం డ్యాన్స్. బ్యాంకర్లు సహకరించాలి, రాజీవ్ వికాసానికి తోడ్పాటునివ్వాలి. ఈ పథకంతో 5 లక్షల మంది యువతకు ఉపాధి లభించనుందని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్తే, ఇక ఘోర రోడ్డు ప్రమాదం భూపాలపల్లి జిల్లా కాటారంలో కారు ఆటో ఢీ 2 మృతి, 15 మంది గాయాలు. సరస్వతి పుష్కరాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందట. అయ్యో పాపం. జూన్ 20 లోపు కోర్టులో హాజరు కావాలి. ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు. ఆయన ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు. ఇది శనార్థి తెలంగాణ మొదటి పేజీకి సంబంధించినటువంటి వార్తలు. అయితే ఇక పగిలిన తలలు దేనికి సాక్ష్యం అని చెప్పి ఇక్కడ మనం ఇదొక ఎక్స్క్లూజివ్ వార్త శనార్థి తెలంగాణలో, అది కూడా చూసుకోండి. ఆ తర్వాత సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి. ప్రతికూలతలు పడేశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు. లక్నో ఘన విజయం, ఐపీఎల్లో 33 పరుగుల తేడాతో ఓడిన గుజరాత్ టైటన్స్. ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగిందట. 3 జవాన్లు నేల కొరిగారట. ఒక మావోయిస్టు కూడా చనిపోయినట. మతాలన్నింటి సారం ఒకటే, సేవా కార్యక్రమాల విషయంలో మతాలన్నింటి సారం ఒకటేనని, వాటి మధ్య భేదం లేదని సిజేఐ జస్టిస్ గవాయ్ అన్నారు. ఇక ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిపై కాల్పులు జరిగాయి ఆడ అమెరికాలో. విరమణలో ఏ దేశం పాత్ర లేదు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణలో డంకా కొట్టుకుంటా నేనే చేసిన అంటాడు, మీరేం పాత్ర లేదని చెప్తారు. పథకాల అమల్లో ఫెయిల్, పాలనలో వైఫల్యం, మద్యం ముడుపుల డాన్ చంద్రబాబే, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు లిక్కర్ స్కామ్ అంటూ బాబు కుతంత్రం అని చెప్పి ఏపీకి సంబంధించినటువంటి వాడుతుంటే, ఇక హద్దులన్నీ దాటుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరును తూర్పారబట్టిన సర్వోన్నత న్యాయస్థానం అంటూ జగన్ మీద ఇటువంటి కేసులు చాలా అయినాయి కాబట్టి సహజంగానే ఈడీని సుప్రీంకోర్టు చెంప మీద కొట్టిందిగా, చెంప మీద కాదు తన్నిందని రాసిండు అంతే. పెద్ద దగ్గర 2 రోజులు తేలికపాటి వానలు. ఇక యాదగిరిగుట్టకి ఎంఎంటీఎస్ అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉంటే, రుణ లక్ష్యం 7.65 లక్షల కోట్లు అని చెప్పి నిర్ధారించుకున్నారు. మందుగుండైన సింధూరం, ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ మోకాలమే నిలబెట్టామని చెప్పేసి ప్రధాని అంటూ. మావోయిస్టుల కొత్త చీఫ్ ఎవరు? పార్టీ సుప్రీం కమాండర్ గుర్తు చర్చ. కేశవరావు తర్వాత పార్టీ నడిపించేది ఎవరన్న దానిపై ఇంటెలిజెన్స్ నజర్. తెరపైకి తిరుపతి, వేణుగోపాల్, సుజాత పేర్లంట. మల్లోజుల వేణుగోపాల్కు వచ్చే అవకాశం ఉందట అంటున్నారు. ఇక బీఆర్ఎస్లో కవిత లేఖగా కలకలం రేపుతుంది. ఎలకతుర్తి సభపై ఫీడ్బ్యాక్ పేరిట పలు అంశాల ప్రస్తావన, సభ నిర్వహణ, కేసీఆర్ ప్రసంగాన్ని విశ్లేషిస్తూ సాగిన లేఖ కాదు సూచన అంటున్న సన్నిహితులంట. ఇక రక్షణ ఆవిష్కరణల కేంద్రం ఐఐటిహెచ్ సైనిక అవసరాల కోసం పరిశోధనలట. గ్రూప్ 2 తుది జాబితా విడుదల. 783 ఉద్యోగాలకు 777 మంది ఎంపిక. టీజీపీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల జాబితా. జూన్ 10 వరకు దరఖాస్తుల పరిశీలన. గైర్హాజరైతే తదుపరి ఛాన్స్ లేనట్టే టీజీపీఎస్సీ. ఇక 20 లోపు కోర్టులో హాజరుగండి. ఈడి తెలంగాణకు మేనాలు లెక్క అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు కథ ఇంకా బతిలాడుతుర్రు. ఇప్పుడు ఏం చేస్తారా, ఇంట్లో వాడు దొంగతనం చేసి పారిపోయాడు అనుకో, వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చుని పెడతారు కదా, మరి వీళ్ళు గట్లే తీసుకురా రాదు. పోలీసులు అదే చేస్తారు. ఇప్పుడు ఆయన పోలీసే కదా. మళ్ళీ నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి విరాళాలు ఇస్తే పదవులు కట్టబెడతామని ప్రలోభ పెట్టారు. ఛార్జ్షీట్లో ప్రస్తావించిన ఈడీ ఆరోపణలపై స్పందించని ముఖ్యమంత్రి అట. ఇక కొలువుల కుదింపు, వేతనాల్లోనూ కోతు. అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతన సవరణలో కోతల పర్వం జరుగుతుందట. వాళ్ళదైతే గోజా. ఇక రాజ్యాంగం సుప్రీం మధ్య విడదీయరాని బంధం. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. 2 రోజులు అతి భారీ వర్షాలు నేట బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో 61,000 మంది టెక్కీలపై వేటు. 5 నెలల్లో టెక్ ఇండస్ట్రీ కోతలు పడ్డదట. ఇక ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ తెలంగాణ సీఎం పేరును ప్రస్తావించిన ఈడీ 2019 లోక్సభ ఎన్నికలప్పుడు పీసీసీ నాయకుడి హోదాలో విరాళాల కోసం వచ్చినట. ఆయనతో పాటు అహ్మద్ పటేల్, పవన్ బన్సాల్ పేర్లు. యంగ్ ఇండియాకు డొనేషన్లు ఇస్తేనే టికెట్లు, పదవులు. నేతల కాశ చూపారు. సోనియా రాహుల్ది ఆర్థిక నేరమే. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఛార్జ్షీట్లో ఈయన రేవంత్ రెడ్డి గారు పేరు వేసిరట. అప్పుడు దివంగత అహ్మద్ పటేల్, నాటి పీసీసీ చీఫ్ రేవంత్, పార్టీ నేత పవన్ బన్సాల్ వసూలు చేపట్టినట్టుగా ఆరోపణలు వచ్చినట్టు. విరాళాలు ఇస్తే పొలిటికల్ క్యాడర్కు కెరీర్కు ఉపకరిస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారనే అభియోగం. ఇవ్వకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండబోదని ఆందోళనలో లక్షల్లో పలువురు నేతలు డొనేషన్లు చేసిరట. ఈడీ వ్యవహారం బయటపడుతుందనే కవిత లేఖ పేరుతో డైవర్షన్ డ్రామా అని చెప్పేసి వేసుకొచ్చింది. అయితే కవిత లేఖ రాయనట్టుంది. అయితే రాయనట్టుందా? రైటింగ్ కాదు. పోలవరం ఎత్తిపట్టి కాళేశ్వరం ఎత్తగొట్టి. ఏపీలో సాధ్యమైన రిపేరు మేడిగడ్డలో ఎందుకు వీలు కాదు. తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ ద్రోహం అనే ఇదే అందుకు నిదర్శనం అని చెప్పి తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టాడు. కొల్లలేదు బిల్లేదు. మొత్తం గోదావరిని కృష్ణాను నాశనం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. కాళేశ్వరం గొప్పతనం సుప్రీంకు తెలిసినా సీఎంకు అర్థమవుతలేదు అన్నట్టు. ఇది అందరికీ తెలుసు ఈ గొప్పతనం ఏ పాటిదో. 1,00,000 కోట్ల స్కామ్ ఎట్లయితుందని చెప్పేసి నేను అడుగుతున్నాడు. కాళేశ్వరంపై వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన ఖర్చే 94,000 కోట్లు. రాజకీయాల్లో ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. కేసీఆర్తో తెలంగాణ వస్తుందని ఆయనతో పాటు నడిచా. ఎన్నికల్లో పోటాపోటీ హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ మామ సూదిని పద్మారెడ్డి అట.
ఇక కేసీఆర్కు నోటీసులు రాజకీయ కక్ష సాధింపని సబితా ఇంద్రారెడ్డి అంటే మీరు రైతులే కాదు నిజమైన రైతులు ధర్నా చేయరు. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందట. రేవంత్ కథ ముగిసింది, దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలని సీఎం సంపాదన మీద పడ్డాడని చెప్పి కేటీఆర్ చెప్తున్నటువంటి మాట ఇది.